హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి అనంతకోటి ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఇందు మేడం గారికి, సాయిబాబా గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ, అలాగే తరువాత ఈ కార్యక్రమాన్ని వీక్షించబోయే మాస్టర్స్‌కి అందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలండి. ఓకే మాస్టర్స్. రోజు ఈ సాయంత్రం సమయంలో మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చేత సత్సంగాలు జరుపుకుంటున్నాం మాస్టర్స్. అది పత్రి సార్‌కి ఎంతో సన్నిహితంగా ఉంటూ, సార్ దగ్గర ఎటువంటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని ఎలా అందరికీ పంచుతున్నారు అనే దాని గురించి ఈ సత్సంగాలు జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగానే ఈరోజు సాయిబాబా గారు బీచుపల్లి నుండి ఉన్నారండి. ఈ సారు సార్ మీరు పత్రి సార్ దగ్గర ఎటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నారు? నేర్చుకున్న దాన్ని మీ లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు? చేసిన దాన్ని ఎలాగా 10 మందికి పంచుతున్నారు అనే దాని గురించి మీ మాటల్లో మా అందరికీ తెలియజేయండి సార్. ఓకే ఫ్రెండ్స్. సార్ యొక్క జ్ఞానాన్ని మనందరం అందుకుందామండి. సాయిబాబా గారిని ఇన్వైట్ చేసుకుందాం. సార్ సాయిబాబా గారు, మీకు ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం అండి. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు సాయిబాబా. శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచ్పల్లి ట్రస్ట్ ప్రెసిడెంట్ నేను. అయితే పత్రి గారితో మనం నేర్చుకున్నాను అంటే నేను అక్కడ ఆయనను చూసిన తర్వాత నేర్చుకున్నది ఏంది అంటే ఫస్ట్ ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. ఆలోచనలు వచ్చేసి ఎంతసేపు ఉన్నా ఈ ధ్యానమయం చేయాలని చెప్పని, మరియు ఈ ప ప జ శాకాహార జగత్తును జేయాలని చెప్పని, ప్రతి ప్రాణిని కాపాడే ముఖ్య ఉద్దేశ్యమే ఆయన ఆలోచనలు. ఆయనను మేము మొట్టమొదట్ల 2011లో దిగుతావా ఉంటావారా? దిగుతున్నా దిగు. 2011లో వైజాగ్ ధ్యాన మహాచక్రంలో చూడడం జరిగింది. నేను మొట్టమొదట్ల ధ్యానానికి 2008లో వచ్చాను. తటవర్తి వీర రాఘవరావు గారిచే. అయితే పత్రి గారిని నేను చూసిన మొదట్ల ఏమైంది అని చెప్పంటే, మేము పత్రి గారిని ఎప్పుడు గూడా మేము అసలు చెయ్యి గూడా తాకలేము అని చెప్పి అనుకున్నా నేను. అక్కడ ఆ జనాన్ని, తర్వాత అంతమందిలో నేను చాలా ఎనక ఉండి చూశాను. అప్పుడు అదే టైంలో ధ్యానం అయిపోయిన ఎంటనే ఉదయం మళ్ళీ బయటికొచ్చి ఒక టీ కొట్టు దగ్గర మేము నిలబడి మేము ఇక్కడి నుంచి ఎళ్ళిన వాళ్ళమంతా నిలబడి ఉన్నాము. పత్రి గారు ఆ స్టేజ్ నుంచి దిగి వచ్చి మా వెనక నుంచి వచ్చి నా భుజం పైన చెయ్యేశారు. మొదటి పరిచయమే పత్రి గారిది అప్పుడే. నా భుజం మీద చెయ్యేసి "ఏమో ఎక్కడి నుంచి వచ్చినావు" అని చెప్పి అంటే నేను వెంటనే టీ కిందేసి "సార్ నమస్కారం సార్" అని చెప్పి అంటే "ఎక్కడి నుంచి వచ్చినావు" అని చెప్పి అంటే "ఇట్లా కొత్తకోట నుంచి సార్ బీచ్‌పల్లి మాది" అని చెప్పి అంటే గుడ్. ఎన్ని రోజులైంది ధ్యానం చేసుకుంటా అది ఇది అని చెప్పని ఇక పై మీద 2 ఏసుకుంటా ఎళ్ళిపోయారు. మొట్టమొదటి పరిచయమే నాకు వైజాగ్ ధ్యాన మహాయాగంలో. అద్భుతంగా అక్కడ జరిగింది. అయితే సారుతో సార్ దగ్గర ఉన్న లక్షణాలు ఏమంటే అహింసాయుతమైన ఈ భూమాత సాక్షాత్కారాన్నే చూడాలన్నదే ఆయనది. ఆ దానికే మేము కట్టుబడి అదే నేర్చుకొని కట్టుబడి ఉన్నాము. పత్రి గారితో ఎంతో ప్రయాణం చేయాలని చెప్పిని మొట్టమొదట్ల నేను చూసినప్పుడే అనుకున్నాను. అక్కడి నుంచి శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పిరమిడ్స్ దగ్గరికి వచ్చారు. అచ్చంపేట దగ్గరికి సారు. అచ్చంపేట దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది లైన్‌లో నిలబడ్డారు. నేను గూడా అక్కడనే ఆ లైన్‌లో ఉన్నాను గానీ, ఖచ్చితంగా సారు మా దగ్గరికొచ్చి పలకరించారు. పలకరించి "ఏం ఎక్కడి నుంచి వచ్చినావు?" అంటే, "సార్ మేము మిమ్మల్ని కలిసినాం సార్" అని చెప్పంటే, "అద్భుతం" అది ఇది అని చెప్పని, "మీరు బాగా ధ్యానం చేయండి" అది ఇది అని చెప్పారు. ఓంకారేశ్వరకు కూడా మేము సార్ చెప్పిన విధంగా ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పిరమిడ్‌ను అక్కడ నిర్మించడం ఈశ్వరయ్య గారితో ఉండి, ఆ నిర్మాణానికి పాటుపడుతూ సార్ వచ్చినప్పుడల్లా కలిసి ఆ సలహా, సూచనలు కూడా తీసుకునేవాళ్ళం. ఏ విధంగా ధ్యానం అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ సార్‌తో మేము చాలా నేర్చుకున్నాము.
ఏ విధంగా ఉండాలి, ఎట్లా అయితే ధ్యానానికి ఏ విధంగా విలువాలి అని చెప్పని మొట్టమొదట్ల నేను ధ్యానానికి వచ్చి ధ్యానం నేర్చుకున్న తర్వాత కూడా ఎప్పుడు కూడా నేను ధ్యానం చెయ్యాలి అని చెప్పని ఎప్పుడు కూడా అనిపించేది కాదు. ఎక్కడ కూడా నేను ఆర్గనైజింగ్ ఫీల్డ్ లో ఉండాలి, ఆర్గనైజింగ్ చేయాలి, నేను అందరినీ తోలుకొచ్చి ధ్యానాన్ని నేర్పించాలి, నాకు తెలిసిన ధ్యానాన్ని 10 మందికి అందించాలి, మా గురువు గారు అదే చెప్పిండ్రు అని చెప్పి అనే ఉద్దేశమే నా నా లక్ష్యం, నాకు నేను లక్ష్యంగా పెట్టుకున్నా అన్నట్టు. అప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా గాని మేము ఈ ఆర్గనైజింగ్ ఫీల్డ్ లోనే అంటే మేము ఖచ్చితంగా 10 మందికి ధ్యానం చెప్పించాలి. వేరే వేరే మాస్టర్లతో ద్వారా మా ఇక్కడ ఉన్న వాళ్ళకు ధ్యానం చెప్పించాలని, ఇక్కడ వచ్చే వాళ్ళకు భోజన సదుపాయాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఓంకారేశ్వర నిర్మాణంలో అక్కడ ఈశ్వరయ్య గారికి అందరికీ తోడుగా ఉన్నాము. ఇక్కడ శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచుపల్లిలో సారు గారి సూచన మేర గురువు గారి సూచన మేరకు ఇక్కడ కూడా పిరమిడ్ నిర్మాణం 2020 పిరమిడ్ నిర్మాణం దాన్ని సారు 72/72 పిరమిడ్ నిర్మించాలి ఇక్కడ అని చెప్పి అని అప్పుడు కూడా బాధ్యతలు మాకు అప్పజెప్పడం జరిగింది. ఇప్పటికీ 74/74 హాల్ నిర్మించాము. ఆ సూచన మేరకే సారు సూచన మేరకే ఇక్కడ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు అద్భుతంగా ఇక్కడ నడుపుతున్నాము. సారు దగ్గర మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. సారు వ్యక్తిత్వం ఎటువంటిది అని చెప్పంటే సారు ప్రతి ఒక్కరిని ఎంత పూర్తిగా ఎంత క్లోజ్నెస్ గా దగ్గర ఉండి వీళ్ళు మన వాళ్ళు అని చెప్పి అన్నట్లు అంత ఆప్యాయతగా మమ్మల్ని వచ్చిన ఎక్కడ కనిపించినా గానీ పలకరించేది. అయితే సార్ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. ఏది ఏమైనా గానీ మీరు ధ్యానం చేస్తూ 10 మందికి చెప్తూ 10 మందికి అన్నదానము అటువన్నీ ఏర్పాటు చేయండి అని చెప్పని ఇక్కడ బీచుపల్లి సారు వచ్చినప్పుడు కూడా ఎంతో చక్కగా అందరినీ కలుస్తూ ఇక్కడ భోజనాలు పెట్టండి ఫస్ట్, తరువాత ధ్యానము అవన్నీ నేర్పించండి, ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. వచ్చిన వారికి భోజన సదుపాయం ఎప్పుడైతే కల్పిస్తామో వారు కూర్చొని ధ్యానం చేయగలుగుతారు అని చెప్పి మాకు చాలా ఒక మంచి మిత్రునిగా మాకు వివరించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా సారు మమ్మల్ని ప్రత్యేకంగా టైం ఇస్తూ కూర్చోబెట్టుకొని పక్కలో కూర్చోబెట్టుకొని ఎంతో ఈ విషయాలు మొత్తం చెప్పేది మాకు. సారుతో ఎంతో జర్నీ చేశాము మేము అద్భుతంగా. అక్కడ నుంచి ఈ బీచుపల్లి నిర్మించుకుంటూ కొత్తకోటలో సార్ ఇట్లా ఈ విధంగా ఉంది, స్థలం ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉంది సార్ అని చెప్పి మేము అడిగితే వెంటనే అక్కడ కూడా ఒక పిరమిడ్ నిర్మించండి, అక్కడ నా సొంత స్థలంలో పిరమిడ్ కి స్థలం ఇచ్చి అక్కడ కూడా పిరమిడ్ నిర్మించడం జరిగింది. అక్కడ కూడా ప్రతి సారు చెప్పిన మేరకు అక్కడ క్లాసులు అన్ని ఏర్పాటు చేసి అందరినీ జ్ఞానవంతులను చేయాలని, శాకాహారులను చేయాలనే ముఖ్య ఉద్దేశంతో శాకాహార ర్యాలీలు గాని, ధ్యాన ప్రచారం గాని ఇవన్నీ చేసి అద్భుతంగా మేము చేస్తున్నాము. ఇదే కాకుండా మళ్ళీ మా మా సొంత ఊర్లో రామన్పాడులో మా తమ్ముడు మరణించినప్పుడు ఈ విధంగా జరిగింది సార్. ఇక్కడ మేము సమాధి పైన ఇక పిరమిడ్ 20/20 పిరమిడ్ నిర్మిస్తున్నాం సార్ అని చెప్పి అంటే చలో రైట్, మనం చేయాల్సిందే ధ్యానము, పిరమిడ్లు కట్టాలి, శాకాహారులుగా మార్చాలి అని చెప్పి అనేదే మన ముఖ్య ఉద్దేశం, చేయండి అని చెప్పి అని మమ్మల్ని ప్రోత్సహించడం సారు చాలా అద్భుతంగా మమ్మల్ని ఈ విధంగా చేశారు. కానీ సారు ఒక గురువుగా, తల్లిగా, తండ్రిగా మన పైన ఆదరణ చూయించేవాళ్ళు. ఏదన్నా తప్పు చేస్తే కూడా నేను సారు 2011లో మహబూబ్ నగర్ కు వచ్చి సారు ఎంపీ ఎలక్షన్ల ప్రచారం కొరకు వచ్చారు. అక్కడ నేను సార్తో ఉండి నేను ఒక చిన్న పొరపాటు చేసేదని చెప్పని నన్ను అక్కడ కొట్టడం కూడా జరిగింది.
కొట్టడం జరిగితే అప్పుడు అసలు నాకు ఏ ధ్యానం వద్దు, ఇంతమందిలో నన్ను ఒక 500-600 మంది మధ్యలో నన్ను కొట్టినప్పుడు సార్ నేనేదో అని చెప్పి అనుకున్నాను. నేను అసలు ధ్యానమే చేయొద్దు, నన్ను కొట్టడం ఏంది అది ఇది అని చెప్పని అహంకారంతో నిండి ఉన్నాను. అప్పుడు మళ్ళీ కాసేపటికే అదే గురువు గారు మళ్ళీ వేరే వేరే వాళ్ళ ఇంటికి మేము అంటే టిఫిన్ చేయడానికి వెళితే అక్కడికి నేను కూడా ఒక ఎనక వెళ్ళినా గానీ సార్‌నయితే కలవలేదు మళ్ళీ. కొట్టాడు అని చెప్పని నేను సార్ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఉంటే, ఆ మంది అక్కడ ఉన్న జనంలో నన్ను వెతికి మరి "నువ్విక్కడ రా, దగ్గరికి రా" అని చెప్పి అంటే నేను దగ్గరికి పోతే నేననుకున్నా మళ్ళీ కొడతాడేమో, నేను ఎందుకొచ్చిన ధ్యానానికి, అసలు ఊకే ఎళ్ళిపోయుంటే ఒక్కసారే కొట్టించుకునేదే సరిపోతుండే. మళ్ళీ కొడతాడేమో అని చెప్పిన ఉద్దేశ్యమే నాకు భయం కలిగింది. కానీ అక్కడ సార్ నాకు అద్భుతంగా ఏమన్నారంటే, "వీడు మావాడు. వీనికి మంచి టిఫిన్ పెట్టండి. అన్ని టిఫిన్‌లు ఎంత కావాల్సో అంత వడ్డించండి" అని చెప్పని నాకు ప్లేట్ ఇచ్చి మరీ వడ్డించిండ్రు సారు. నాకు అంత 500 మందిలో నన్ను కొట్టినా, 500 మందిలో నాకు మళ్ళీ అక్కడ టిఫిన్ పెట్టిచ్చి పంపడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా, ఆనందంగా ఒక పాత్ర తల్లి ప్రవర్తించారని చెప్పని నేను చాలా సంతోషపడ్డాను. లేదని చెప్పంటే నేనసలు ఈ ధ్యానమే వద్దు అని చెప్పి ఎళ్ళిపోవాలని చెప్పని నిర్ణయించుకున్నవాడిని 2011లో. ఆ తరువాత సార్‌తో జర్నీ చేస్తూ, చేస్తూ ఇక్కడికి బీచిపల్లిలో గూడా ఎన్నో అనుభవాలు మేము దా సార్‌తో పొందాము. అయితే సార్‌ను నేను గూడా చాలా చాలా సార్లు సతాయించేవాడిని. నన్ను జూస్తేనే సారు "జర నీవు జర్రా పక్కకెళ్ళిపోరా" అని చెప్పి అంటుండే. 2018, 19, 20 వరకు. మా కూతురు పెళ్లి గురించి నేను గూడా చాలా మూర్ఖంగా సతాయించిన. సార్‌తో ఇట్లా మా పాప శాకాహారే గావాలంటుంది. మీరు ఖచ్చితంగా మాకు శాకాహారే గావాలి సార్, శాకాహారే గావాలి సార్ అని చెప్పంటే, "వస్తాడు పోరా, వస్తాడు పో, నెల, 2 నెలలు, నెల, 2 నెలలు" అంటే, నేను ప్రతి నెలలో సార్ కలిసినప్పుడల్లా అడిగేది. "సార్ ఇంగా రాలే, ఇంగా రాలే, ఇంగా రాలే" అని చెప్పని. ఎంత సార్‌ను బాగా సతాయించేదంటే, అంత బాగా సతాయించేది. అంటే, నా లోపల గూడా కొంత అజ్ఞానం ఉండే. తర్వాత నాకు తెలిసిందేందని చెప్పంటే, అజ్ఞానంలో మనం ధ్యానం జేస్తే అన్నీ వస్తాయి, ధ్యానం జేస్తే అన్నీ వస్తాయి అని చెప్పి అనుకునేవాడిని గానీ, ఆ ధ్యానం తక్కువ జేస్తూ సార్‌ని సతాయించేది నేనెక్కువ. అట్లా 2 సార్లు ఈ విధంగా జరిగిన తర్వాత, మళ్ళీ ఒక మూడో నెలలో 3 నెలలయింది సార్ మీరు జెప్పి, ఏమయ్య సార్ అని చెప్పి అంటే, "అరే! అయితది పోరా" అని చెప్పి అంటే, "కాలేదు సార్ ఇంతవరకు 3 నెలలే సార్" అని చెప్పంటే, సారు సరే నన్ను నన్ను ఎందుకు సతాయిస్తున్నావురా అని చెప్పంటే, మళ్ళా నేను నీ పని చేస్తుండా గదా! నువ్వు నా పని జేయాలి గదా! అని చెప్పని సార్‌తో మేము చిన్న చిన్నగా మాట్లాడుకునేది. ఆ! సరేరా ఖచ్చితంగా అయితది, ఖచ్చితంగా అయితది అని చెప్పని సారు చెప్పిన ఒక నెలకే వివాహం జరిగింది. మంచి అబ్బాయి, సాఫ్ట్‌వేరు, శాకాహారితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత బీచ్‌పల్లికి సారు వచ్చారు. సార్ వచ్చిన తర్వాత సార్‌కు నేను నేను కనబడినా. కనబడే వరకే ఇటు రా అని చెప్పి అంటే నేను సార్‌కు పెళ్లి విషయం చెప్పలేదు. 21లో కరోనా ఉంది గాబట్టి నేను ఎవరికీ పెళ్లి విషయం ఎవరికీ చెప్పలేదు. సార్ నన్ను పిలిసి మరి వివాహం జరిగింది గదా! అన్నాడు. అవును సార్ అని చెప్పి అన్నా. అంటే మరి ఇప్పుడన్నా హ్యాపీయా అంటే, హ్యాపీ లేదు సార్ అని చెప్పన్నా. ఎందుకు అని చెప్పి అన్నాడు. కాళ్ళు మొక్కించుకో సార్ వాళ్ళతోని అని చెప్పి అంటే, సారు స్పీడ్‌గా చెప్పులు వదిలి తొందర రమ్మనరా నాకు టైం అయితుంది అని చెప్పని, ఆగి మరి వాళ్ళని వచ్చి పాద నమస్కారం చేయించుకున్నంత వరకు అక్కడే నిలబడి సార్‌ని కొద్దిగా బాగానే అంటే నేను అజ్ఞానంలో ఉన్నా అని చెప్పని అనుకున్నా. అప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు బట్టి చూస్తే అసలు సార్‌తో ఎంతో మేము క్లోజ్‌గా తర్వాత చాలా ద ఫ్రీగా మూవ్ అయ్యేదన్నట్టు. ఎప్పుడు ఏ విషయం వచ్చినా సార్‌ని మేము డైరెక్ట్ ఎంత మందిలో ఉన్నా మమ్మల్ని ది ది మమ్మల్ని ఎప్పుడు గూడా తిట్టకుండే సారు. బయటికి ఎప్పుడన్నా ఏ కోపం వచ్చినా మేము ఇట్లా చెవు దగ్గరికెడితే "అరే! అవులా నువ్వు పక్కకు జరగరా" అది ఇది అని చెప్పి అనేదే గాని, మమ్మల్ని ఎప్పుడు గూడా బయటికి తిట్టేలేదు లేదు. మేము ఈ పని చేయండి, మీరు ఆ పని చేయండి. బీచ్‌పల్లిలో ఈ విధంగా అద్భుతంగా మేము ఇట్లా పిరమిడ్ హాలు ఇవన్నీ కడుతున్నాం సార్ అని చెప్పంటే, సార్ దగ్గరికి మేము ఏదన్నా విషయం ఉంటే ఎంత మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మడసంగా చెవులో పోయి చెప్తే
మీరు లఫుడ్లురా ఏమైనా పని చేయగలుగుతారు బీచ్‌పల్లిలో అని చెప్పేది మాకు. మాకైతే ఎంత ఆనందం అంటే ఒక ఒక ఫ్రెండ్‌తో ఏ విధంగా మూవ్ కావాలనో ఆ విధంగా మూవ్ అయ్యేది సార్ దగ్గర. ఒక ఫ్రెండ్ మంచి బెస్ట్ ఫ్రెండ్. మం మేము అంత ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా. సార్ ఇంకోత ఎప్పుడన్నా కలిసిండ్రు అని చెప్పంటే బాడీ మర్దన చేయడానికి గాని, తర్వాత అదే ఇప్పుడు పాదాలు నొక్కడానికి గాని నేనే వెళ్ళేదన్నట్టు. నేను ఒక్కసారి నొక్కడం మొదలుపెడితే ఒక నిర్విరామంగా ఒక 3 గంటలు, 2 గంటలు కంటిన్యూ‌గా చేసేదన్నట్టు మర్దన. నాకు అది ఆ శక్తి ఉండేదన్నట్టు. ఎక్కడికి సారొచ్చినా, ఈ చుట్టుపక్కలకి సారొస్తే, అక్కడి వాళ్ళు నన్నే పిలిపిచ్చేది. "సార్ ఈడనే నైట్ ఈడనే ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా రావాలి. సార్‌కి మర్దన చేయాలంటే నీవే" అని చెప్పి దాన్ని ఎంత అద్భుతంగా చేసి త నాతోని చేయించుకునేవారు సారు. అయితే ఒకరోజు మహబూబ్ నగర్‌లో సారు, నేను ఇద్దరం మాత్రమే ఆ రూమ్‌లో దా చాలా మంది నేను మర్దన చేస్తా అని చెప్పి ఎళ్ళిండ్రు అక్కడికి. దాంట్లో నేను గూడా ఎళ్ళాను. అయితే మొత్తం 5 మంది ఆ రూమ్‌లోకెళ్ళినాం. ఎళ్ళిన తర్వాత వారెందుకో గాని నలుగురు మిగతా నలుగురు మాత్రం ఒక అరగంటలో అక్కడ రూమ్ నుంచి బయటపడిండ్రు. అంటే వెంటనే ఎళ్ళిపోయిండ్రు. అక్కడ ఎందుకో వాళ్ళు ఉండలేకపోయిండ్రు. నేను వాళ్ళు చేసేంత వరకు నేను కామ్‌గా ఉండి, వాళ్ళు చేసిన తర్వాత నేను ఉదయం వరకు వాళ్ళెళ్ళిన తర్వాత నేను ఉదయం వరకు సార్‌కు మర్దన జేయాలని చెప్పి అనే ఉద్దేశ్యం నాది. ఆ లక్ష్యంతోనే నేనెళ్ళాను. వాళ్ళు ఎంటనే అరగంటలో ఎళ్తే, నేను అప్పటినుంచి సార్‌కు 4 గంటల వరకు కంటిన్యూ మర్దన జేసిన. 2 గంటలకు సార్‌పై అట్లే మర్దన చేస్తూ సార్‌పై అట్లే నేను పడిపోయినా. పడి అట్లే నిద్రలోకెళ్ళిపోయినా. నిద్రలోకెళ్ళిపోతే సార్ మళ్ళీ 4 గంటలకు లేపి, "లేవురా నువ్వు సరిగ్గా పండుకో" అని చెప్పంటే, అప్పుడు లేసి సరిగ్గా పండుకొని వెంటనే మళ్ళీ లేసి మళ్ళీ సార్‌కు మర్దన జేయడం మొదలుపెట్టినన్నట్టు. అంటే సార్‌తో ఎంతో అనుబంధాలు, ఎంతో ఆప్యాయతంగా మమ్మల్ని పిలిసి నన్ను కొట్టింది ఒకటేసారి గానీ, అప్పటినుంచి మమ్మల్ని ఎంత ఆప్యాయతగా చూసుకునేదంటే, మేమెక్కడ కనిపించినా, "ఏంరా ఏం సంగతులు? ఏం సంగతులు?" అని చెప్పి అనేది సార్ మమ్మలను. ఏం సంగతులు అని చెప్పని. అద్భుతంగా మేము సార్‌తో గడపడం జరిగింది. ఎంతో అద్భుతంగా మాకెక్కడ చూసినా తండ్రి, తల్లి, గురువును మొత్తాన్ని పత్రి సార్‌లో చూసుకునేది మేము. పత్రి సారు భూమి మీదికి వచ్చిండు అని చెప్పంటేనే మేము ఎంతో ఆత్మజ్ఞానం నేర్చుకొని అద్భుతంగా తయారైనామని చెప్పని చెప్పుకోవడానికి గూడా చాలా సంతోషదాయకం ఇది. ఎందుకంటే సారు శరీరాన్ని వదిలినప్పుడు గూడా మాకు తెలిస్తే నాకు చాలా బాధేసింది. నేను ఎక్కువసేపు గూడా కూర్చొని అది ఆ బాధ మొత్తం తె నా నా లోపల నుంచి రావాలని, ఎమోషన్ మొత్తం రావాలని చెప్పని ఎంతో ట్రై చేసి ఖాళీగా కూర్చొని కాసేపన్నా కూర్చొని ఏడ్చుదాం అని చెప్పి అనుకున్నా. కానీ నాకు ఆ రోజు మొత్తం ఫోన్‌లే రాత్రి 11, 12 గంటల వరకు సార్ మనం ఎట్లా ఎళ్ళాలి, ఎట్లా ఎళ్తున్నాం ఇదే ఫోన్‌లే సరిపోయినాయి. నాకసలు ఆ బాధ పడదాం అని చెప్పి అంటే గూడా, ఆ బాధకు గూడా నాకు టైం వీలు గాకుండా అంత బిజీగా ఉండేదన్నట్లు. అంత అద్భుతంగా మేమెళ్లి అక్కడికెళ్ళిన తర్వాత చాలా సంతోషదాయకంగా వాళ్ళంతా సంతోషంగా చూస్తుంటే నాకైతే మాత్రం సాధ్యమైనంత వరకు బాధనే అనిపిచ్చింది. ఏ కానీ నేను చాలా సీనియర్ మాస్టర్‌లకు గూడా చేశాను. సార్ పరిస్థితి ఇది. నాకంత బాధ అనిపిస్తుంది అని చెప్పంటే, సరే ఏదైనా గాని ఇప్పుడు సార్ మనకెంతో నేర్పిండ్రు. దాన్ని ఆయన ఏదైతే నేర్పిండ్రో మనం అదే ఆచరిస్తూ ముందుకెళ్ళాలి గాని, సారు మన మధ్యలోనే వాళ్ళ ఆత్మకు చావు లేదు అని చెప్పి చెప్పారు గదా! అని చెప్పి ఎన్నో జెప్పినా గాని, నాకైతే మాత్రం చాలా రోజుల వరకు బాధ అనేది ఉండేదన్నట్టు. అంత ఆ బాధతోనే నేను మళ్ళీ బీచ్‌పల్లి ట్రస్ట్ ప్రెసిడెంట్‌గా గూడా ఉండకుండా వైదొలిగి కానీ కొన్ని రోజులు ఓ 14 నెలలు రెస్ట్ తీసుకోవడం జరిగింది. అసలు అంతా మంచిగా అనిపియలేదు అని చెప్పి అన్నట్టు. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళు అందరూ చెప్పి, ఇక మళ్ళీ మీరు ప్రెసిడెంట్‌గా ఉండాలి. మళ్ళీ ఉండి చూసుకోవాలి అని చెప్పని చెప్పడం జరిగింది. కనుక సార్‌తో ఎంతో అద్భుతంగా మేము అనుభవించాము. మేము ఈరోజు ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్నాము అని చెప్పంటే
సారు ఏదైతే మాకు వివరించారో దాన్ని పట్టుకున్నాం గనుకనే ఈ విధంగా మేము ఉన్నాము. సారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే చేసిండ్రో దాన్ని జూసి ఆ పెదాలను పట్టుకున్నాం గాబట్టే ఈరోజు మేము ఈ స్థితిలో ఇక్కడ బీచిపల్లిలో గాని, ఎక్కడికి మా నిత్య జీవితంలో గాని అద్భుతంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ వివరించడం జరుగుతుంది. నా అనుభవాలు సార్‌తో చాలా అద్భుతంగా అసలు ఎంత ఒక ఫ్రెండ్‌తో ఏ విధంగా అయితాము, సార్‌తో అసలు మేమెంత అద్భుతంగా ఉండేది అని చెప్పంటే, శ్రీశైలం నుంచి సారు ఓంకారేశ్వరకు వచ్చారు. వచ్చినప్పుడు సారు అదేది మన కాషాయం కలరు జుబ్బా యేసుకొని అసలు ఏది తెల్ల పాయింటేసుకొనొచ్చి బొట్టు బాగా నామం దిద్దిండ్రు సార్‌కు. కారు దిగంగానే డోర్ తీసి, "సార్ అసలు మీరు హీరో లేకున్నారు సార్" అంటే, "నిజం చెప్పురా" అని చెప్పి అని నన్ను పట్టుకొని నిజం చెప్పురా అంటే, "సార్ నిజంగా సార్ ఆ బొట్టు, కథ అది ఎంత చాలా అద్భుతంగా ఉన్నారు సార్" అని చెప్పంటే, సారు ఇట్లా మీసాలని ఇట్లా అని చెప్పి అని అన్న తర్వాత, నేను మళ్ళీ "సార్ ఇది ఒక్కటి లోటు ఉంది సార్" అంటే, "ఏం చెప్పురా" అని చెప్పి అంటే, నా భుజం పైన చేసుకొని వస్తుంటే, "ఒక్క లోటు ఉంది సార్ ఏం చెప్పురా" అని చెప్పంటే, "అద్దాలు పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటారు సార్" అని చెప్పంటే, ఆ సారు ఎంటనే అద్దాలు జేబులో నుంచి తీసి అద్దాలు పెట్టుకున్నారు. ఎంత నవ్వుకునేదంటే సార్‌తోనే మేము అంత అద్భుతంగా, ఎంత ఇష్టపడేదంటే సార్ వచ్చిండ్రు అని చెప్పంటే, అదొక అద్భుతం అని చెప్పి అన్నట్లు అనిపిచ్చేది అన్నట్లు. సార్‌తో కలిసిన ఒక నిమిషం సేపయినా గాని ఎంతో అద్భుతంగా, మేము ఆనందంగా సార్‌తో గడిపేది. సార్ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్న ప్రతి దానిని నలుగురికి పంచేటట్లు మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి, ఆత్మ జ్ఞానాన్ని అందరికి 10 మందికి అందించే విధంగా మేము తయారయ్యాము. అయితే సారు దగ్గర మేము చాలా అయితే ఒకటి అమ్మ పాత్ర అని చెప్పంటే ఏ విధంగా ఉండేదంటే సార్‌కు, ఒకసారి మహబూబ్ నగర్‌లో సారు వైటీ గుప్తా ఇంటి దగ్గర అక్కడికి నైట్ డిన్నర్‌కని చెప్పి ఎళ్ళాము. ఎళ్తే సారు అన్నీ చపాతీలు, ఆలుగడ్డ కుర్మా సారే తయారు జేసి, అన్నీ పెద్ద ఒక ప్లేట్‌లో అన్నీ తీసి పెట్టుకున్నారు. సారు తినేదేమో 2 ముక్కలు అంతా ఒక 2 ముద్దలు తిన్నారు. మాకు మాత్రం అక్కడ ఉండి అసలుకు తిట్టి పెట్టి మేము సంతోషంగా సారు వెంటనే మొత్తం ఆ కోతుల గుంపు మాదిరిగా సార్ అనుకుంటా, "ఏయ్! నీకు పెట్టనురా, నేను పెట్టను, నీకు పెట్టను" అని చెప్పి అనుకుంటా మాకు నోట్లో తెచ్చి పెట్టడం. ఎన్నో మధురాతి మధురంగా సార్‌తో అనుభవించడం జరిగింది. ఇంత అద్భుతంగా సార్‌తో అనుభవించడం మాకు చాలా ఆనందదాయకం వేసేదన్నట్టు సార్‌తో. కనుక సార్‌తో ఇంకా చాలా అంత అద్భుతంగా మేము అనుభవించాము. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు చెప్తుంటే నిజంగా మేము సార్‌తో ఉండలేకపోయామే అనిపిస్తుంది సార్. మేము సార్‌ని ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. నిజంగా ఒక వస్తది. ఫ్రెండ్ లాగా మనతో ఉంటూ, మనకి అసలైన సత్యాన్ని చూపించి, మనల్ని ఇంత ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దారండి సార్ నిజంగా. చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు. థాంక్ యూ వెరీ మచ్. సో సార్‌తో అంటే మీ జర్నీ అయితే మటుకు ఆషామాషీ కాదు సార్. మీరంత తన్నులు తిన్నారు, తిట్లు తిన్నారు, అన్నీ తిన్నారు. మేము తినలేదు గానీ మీ ద్వారా అయితే తెలుసుకుంటున్నాం ఇప్పుడు సార్ ఎలా ఉండేవారు, ఏంటి, అలాగే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు. చాలా సో మేడం. ఫ్రెండ్లీగా ఉంటూ సో మనల్ని తీర్చిదిద్దారాయన. ఐ మీన్ మిమ్మల్ని ఎస్పెషల్లీ మీ ద్వారా ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం. సో సార్‌ని కలిసింది జస్ట్ కొద్ది సమయమే అయినా కూడా
కొంత విషయ జ్ఞానం ఉంది అక్కడ నుండి. బట్ మీరు ఇంకా చెప్తుంటే అంటే ప్రతిరోజు సీనియర్ మాస్టర్స్‌ని ఇలా కలుస్తూ వస్తున్నాం కదా! సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఆయనతో, ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క విధంగా ఉంది. నేనెప్పుడు చెప్తుంటాను కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఒక యాంగిల్‌లో అవ్వరు. అన్ని యాంగిల్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 100% ఆయన ఇస్తేనే ఆయన కంప్లీట్ మ్యాన్ అయ్యారు. సో, మరి అలాగా మీ యాంగిల్స్‌లో ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారనేది చెప్తూ వస్తున్నారు. మేము తెలుసుకుంటూ వస్తున్నాం కదా! అక్కడైతే మటుకు కొంచెం జెలస్ ఫీల్ అవుతాం సార్ ఖచ్చితంగా. కుళ్ళొచ్చేస్తది ఒక్కొక్కరికి మాకు. అంటే ఆయనతో మొన్న లావణ్య గారు చెప్పారు. సో, ఆయనతో ఆయన అంత దగ్గరగా ఉంటూ హ్మ్. ఆఫ్‌కోర్స్ మనం దెబ్బలు తిన్నా కూడా ఆయనను మనం వదిలిపెట్టలేదు. వదిలిపెట్టలేదు మేడం. మనల్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. వదిలిపెట్టలేదు మేడం. వదిలిపెట్టలేదు. నన్ను చా కొట్టిన నేను అసలు ఇంక ధ్యానమే వద్దు. అసలు ఇంక ఈ ధ్యానం వద్దు. నాకు కథ వద్దు. నాకసలు నేను ఫర్టిలైజర్ డీలర్‌ను. నన్ను ఇంతమందిలో కొట్టిండు అని చెప్పని నేను చాలా ఫీల్ అయినా మేడం. నన్ను కొడుతుంటే సారు, ఈశ్వరయ్య అందరూ నా పక్కలనే ఉన్నారు గానీ, నన్ను కొడుతుంటే వాళ్ళు వణుకుతున్నారు. యెస్. 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 నన్ను ఒకసారి కొడుతుంటే ఒక వాళ్ళు మాస్టరు వణుకుతున్నారు. ఒక మాస్టర్ కనీసం చెప్పారు సార్. పిప్పళ్ళ గారు చెప్పారు గదండీ! పిప్పళ్ళ ప్రసాద్ గారు చెప్పారు. ఒక ప్రోగ్రామ్‌కంటూ వెళ్ళింటే అక్కడ ఒకరు ఊరికే సతాయించేస్తా అంటే, ఊరికే ఇబ్బంది పెట్టేస్తా అంటే ఒక లేడీ పిప్పళ్ళ గారిని బాగా కొట్టేసారంట. అసలు ఎట్లా కొట్టారంటే అట్లా కొట్టారంట. అట్లా చేస్తే తప్ప ఆ లేడీ సైలెంట్ అవ్వలేదంట. అంటే అక్కడ మిస్టేక్స్ చేయడం, ఇష్యూ చేయడం అట్లాంటివన్నీ సైలెంట్ అవ్వలేదంట. తర్వాతొచ్చి మళ్ళీ కొంచెం ఎక్కువనే కొట్టాను కదరా! ఏం అనుకోకు అని చెప్పారంట. సో, దగ్గర తీసుకోవటం. సో, అలా గూడా చేస్తుంటారు సారు. యెస్. కానీ మేడం పో మేము కొట్టిన తర్వాత నేను ఒక వేరే ఇంటికెళ్ళినప్పుడు అక్కడ అందరిని ఇట్లా పక్కకు జరగండి, జరగండి, జరగండి అని చెప్పి చెయ్యితోనంటే నేననుకున్నా ఇదేదో ఎవరినో అనుకున్నా. ఆ లాస్ట్‌కొచ్చేది చివరికి అసలు నేను సార్‌కు కనపడకుండా నిలబడినా. హ్మ్. అందరి వెనకాల ఉన్నా నేను. ఆ సార్ అందరిని ఇట్లా జరగండి, జరగండి, జరగండి అని చెయ్యి ఊపుతుంటే కూర్చొని కరెక్ట్ నేను నాతోనికొచ్చి ఆగిపోయింది అది లైన్. హ్మ్. ఇట్రా అని చెప్పి అని ఇట్లా అంటే నేను మళ్ళా తెరలు తినాల్సొచ్చే కదబ్బా! అని చెప్పి అనుకున్నా నేను. అసలు పోదామని బస్ ఎక్కుదామని చెప్పి అనుకున్నా. మళ్ళీ ఈడ ఉండి మళ్ళీ ఇది తన్నులు తిన్నట్లుంది. పరిస్థితి ఏంది అని చెప్పని ఎందుకైనా మంచిది ఎల్లనైతే ఎళ్తా ఇంగ సార్ దండం సార్ ఇంగ నీ ధ్యానానికి దండం, నీకు దండం అందాం అనుకున్నా. ఎంటనే ఆ ప్లేట్ ఇచ్చి చేతిలో పెట్టి వీడు మావోడు. వీ వీనికి అన్ని రకాలుగా పెట్టండి అని చెప్పి సారే పెట్టి పంపించిండు మేడం. అందరికి చెప్పిండ్రు. వీడు మావోడు అని చెప్పని. తండ్రి అంటే అలాగే ఉంటారు కదండీ సార్. తిడతారు, కొడతారు, అదే మళ్ళీ మేడం. దగ్గరికి ప్రేమగా తీసుకుంటారు మరి. యెస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. రైట్ మేడం. రైట్. ప్లీజ్ మ్యామ్. పావని గారు ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! అలాగే ఇప్పుడు ఇంకొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారండి. రామ నరేంద్ర గారు చెవటం నుండి. సార్ మీరు పత్రి సార్‌తో సన్నిహితంగా ఉంటూ సార్ నుండి ఏం నేర్చుకున్నారు? నేర్చుకున్న దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? ఆ జ్ఞానాన్ని మాకు అందించండి సార్. రామనరేంద్ర గారు, మీకు ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. ఓవర్ టు యూ అండి. నమస్తే అండి. ముందుగా థాంక్ నా యూ సార్. ధ్యాన నా ఆత్మబంధువు పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే జూమ్‌లో వీక్షిస్తున్న వారికి, యూట్యూబ్‌లో వీక్షిస్తున్న అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, సాయిబాబా గారు చాలా అద్భుతంగా ఆయన యొక్క సార్‌తో సాన్నిహిత్యం చెప్తుంటే నాకు చాలా దగ్గరగా చూసినట్టు అనిపించిందండి. ఆయన చెప్పినయన్నీ కూడా అంటే రకరకాలుగా సార్‌ని చూడడం వల్ల ఆయన చెప్తున్న ప్రతిసారి కూడా సార్ గురించి చెప్పిన అనుభవాలన్నీ కూడా మనం అక్కడ దగ్గరుండి ఆ అనుభవాన్ని చూసినట్టు అనిపిస్తుందండి. ఎవరి అనుభవం చెప్పినా సరే, నేను ఆ మొమెంట్‌లో అక్కడున్నాను. సార్ ఇలా చేస్తున్నారు. సార్ ఇలా చేయెత్తారు. సో, అవన్నీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయండి. సో, చాలా అద్భుతమైన ఇది ఒక టాపిక్ మీరు ఎంచుకొని, ఆ మూమెంట్స్ మళ్ళీ ఒక అంటే మా మెమోరీస్‌లో ఉన్నవి మళ్ళీ ఒక పిక్చరైజ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం మంచి అద్భుతమైన కార్యక్రమం అండి. మరి బై ప్రొఫెషన్ నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనండి. నేను హైదరాబాద్‌లోనే నక్సల్‌బైట్ హైదరాబాద్‌లో ఎంటెక్ అయింది. అక్కడే క్యాంపస్‌లో జాబ్ వచ్చింది. 13 ఇయర్స్ నుంచి అదే కంపెనీలో చేస్తున్నాను. సాటర్‌డే, సండే కూడా వేరే కంపెనీస్‌కి ఫ్రీలాన్సింగ్ చేస్తా ఉంటాను. సో, బేసిక్‌గా ఇంటికి రావడానికి కూడా సంక్రాంతికి 3 డేసే వచ్చేవాడిని. మరి అనుకోకుండా నాకు అక్కడ షిరిడి సాయిబాబా టెంపుల్ ఉండటం, అక్కడ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు రావటం,
ఆయన నేను షిరిడి తీసుకెళ్ళి చూపిస్తే ఆయన నన్ను పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్ళటం. నాకు అప్పటికే అంటే చదువుకోవడం వల్ల ఎందుకో వేరే గురువులంటే ఎంత డబ్బుల కోసమే చేస్తారు అనే ఒక అవగాహన ఉండేది. సరే ఈయన పెద్దతను రిటైర్డ్ మాస్టర్ కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి, మాట కాదనకూడదని చెప్పి ఆయన మా ఇంటికొచ్చారు హైదరాబాద్‌లో. సో, సార్‌ని కలవడానికి తీసుకెళ్లారు. సరే ఆయన మాట కాదనకూడదని సార్ దగ్గరికి వెళ్ళాను. సాధారణంగా సారు ధ్యానం చేపిస్తారు కదా! నేను మాటలేముండవు. సార్ నాకు చిన్నప్పటి నుంచి నా అమ్మమ్మ గారు ధ్యానం చేస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నన్ను గురువుల దగ్గరికి తీసుకెళ్ళేవారు. అంటే వాళ్ళది సిద్ధ ధ్యానం అని సేమ్ మనలాంటి ధ్యానమే. నాకు కొంచెం టచ్ ఉంది. సార్ చెప్పగానే మంచి స్థితికి వెళ్ళిపోయాను. సో, నాకు ధ్యానం అంటే ఇష్టం కాబట్టి అలా కూర్చునిపోయాను. సో, సార్ కొన్ని వర్డ్స్ చెప్పారు. మరి ఆ వర్డ్స్ ప్రభావం ఏంటో తెలీదు కానీ, ఆ రోజు నుంచి నేను యాక్చువల్లీ నేను సాయిబాబా మాలేసుకొని ఇంటికొస్తే వీళ్ళొస్తారని చెప్పి అమ్మ నాన్ వెజ్ వండింది. బట్ వీళ్ళు నాన్ వెజ్ తిననన్నారని చెప్పి అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నేను పత్రి సార్ దగ్గరికొచ్చాను. సో, ఆ రోజు వెళ్ళటం మరి నాలో ఆ మాటల ప్రభావం ఏం చేసిందో ఇంక తినకూడదు. కానీ అప్పుడు పడేయటం ఎందుకని చెప్పి అక్కడ ఏదో కూలి పని చేస్తుంటే వాళ్ళకిచ్చేసాను. సో, ఆ రోజు నుంచి మరి పూర్తి శాకాహారిగా మారిపోవటం. అలాగే హైదరాబాద్‌లో ఉండగా ఆహ్, యూసఫ్‌గూడ బస్తీలోను ఈ సాటర్‌డే, సండే ధ్యాన ప్రచారం శాకాహార ర్యాలీస్ పెట్టడం. సో, దాంట్లో విరివిగా పార్టిసిపేట్ చేయడం. ఆ విధంగా వీకెండ్స్ నేను ఎక్కడైతే బయట ఫ్రీలాన్సింగ్ చేశానో ఆ వర్క్స్ మానేసి నాకిక్కడ చేయటం వల్ల కాసేపు అంటే మనసు ప్రశాంతంగా ఉండటం. అట్‌లీస్ట్ ఆ సర్విస్ చేస్తున్నప్పుడు కొంత ఎనర్జీస్ ఏదో వచ్చినట్టు, లేకపోతే సాధన బాగా నైట్ టైమ్ సాధన చేస్తున్నట్టు, ఆ సాధనకి వీలవుతున్నట్టు నాకు కొంత ఫీలింగ్ కలగటం వల్ల సో, సాటర్‌డే, సండే పూర్తిగా ఇటువంటి ప్రచారాలకి హైదరాబాద్‌లోనుగా నేను కేటాయించేవాడినండి. సో, కోవిడ్ వచ్చిన తర్వాత నాకు కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మాది పేరవరం దగ్గర. సో, చెవటం అని ఈవిడ అవధూత ఆశ్రమం ఉంటుంది. ఎ అప్పటి వరకు నేను ఈ చుట్టుపక్కల వాతావరణం తెలీదు తక్కువ. సో, పేరవరం రావటం, అక్కడ ఈస్ట్ గోదావరి మాస్టర్లందరూ దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో, అప్పటికే నాకు హైదరాబాద్‌లో ప్రచారం గురించి ఐడియా ఉంది కాబట్టి, వెస్ట్ గోదావరి అయినా సరే మాది, నేను ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయేవాడిని వీకెండ్ వస్తే. సాటర్‌డే, సండే వస్తే పేరవరం వెళ్ళిపోవటం. అక్కడ పలవేలు సీను, ద్రాక్షారామ రామారావు గారు అప్పటికే ఈ యజ్ఞాలు చేస్తున్నారు. అంటే ఊరూరు ప్రచారం చేస్తున్నారు. సో, నేను ల్యాప్‌టాప్ బ్యాగ్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళతోటి తిరుగుతూ చేస్తూ ఉండేవాడిని. సో, వాళ్ళతో తిరిగినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను. పత్రి సార్ ఎస్పెషల్లీ పత్రి సార్ గురించి ఎన్నో విషయాలు వాళ్ళ అనుభవాలు చెప్పడం. లక్కీగా పేరవరం ప్రాజెక్ట్ కూడా అప్పుడు విస్తృతంగా కరోనా టైమ్‌లో స్టార్ట్ అయిందండి. సో, పత్రి సార్ చాలా విరివిగా పేరవరం వచ్చేవారు. సో, పేరవరం వచ్చినప్పుడల్లా నాకు టెక్నికల్ వర్క్ చూడడం వల్ల సార్‌కి ఏ ఛానెల్ క్రికెట్ ఛానెల్ వస్తుంది. డిష్‌లో ఏ ఛానెల్ ఎయ్యాలి వాళ్ళెవరికీ తెలీదు కాబట్టి నన్ను కాంటాక్ట్ చేసేవారు. సో, సార్ వచ్చే ముందు రోజే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఆ డిష్‌లో ఆ ఛానెల్ వేయటం, వస్తుందో లేదో చెక్ చేసుకోవటం సార్ రూమ్‌లో. ఇవన్నీ ముందు రోజు వెళ్ళటం, అలాగే సార్ దగ్గర కాసేపు స్పెండ్ చేయటం. సార్ లిఫ్ట్‌లో పైకి అంతా చూపిస్తున్నప్పుడు నేను కూడా దగ్గరుండటం. అంటే సార్ కొంచెం ఫెసిలిటీస్ కల్పించడానికి ఆ టీమ్‌లో నేను కూడా ఉండటం వల్ల హ్మ్. కొద్దిగా సమయం దొరికినప్పుడల్లా సార్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడానికి ఛాన్సొచ్చింది. అదే విధంగా అక్కడ మన పీఎంసీలో కూడా కొంతమంది టెక్నికల్‌గా నేను వర్క్ చేయడం వల్ల కొంత హెల్ప్ అయింది. అంటే సార్ ఎక్కడికి వెళ్తున్నారు, ప్రోగ్రామ్స్ ఏంటి, ఆ స్కెడ్యూల్స్ అవి తెలియడం. నేను ల్యాప్‌టాప్ పట్టుకొని సార్‌తో తిరగటం. బెంగుళూరు వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా. సో, అంటే అబ్జర్వేషన్ అంటే సార్ గురించి ఏం లేదండి. మార్పయితే ఖచ్చితంగా అంటే మనం ఇలా చెయ్యాలి. సార్ వడ్డిస్తున్నప్పుడు అందరిని తిట్టేవారు. సో, మేము ఆ ఫెసిలిటీస్ చేసేవాళ్ళం. ఎవరైనా కొంచెం సార్‌ని ఇబ్బంది పెడుతుంటే పక్కకు తప్పించడం. బేసిక్‌గా నేను సేవ అంటే ఆ వడ్డించే దగ్గర ఇటువంటి ప్లేస్‌లో నేను ఎక్కువ ఉండేవాడినండి. అన్నదానం దగ్గర అటువంటి వంటలు చేసే దగ్గర. సో, సార్‌కి అన్‌కంఫర్ట్ లేకుండా చూసుకోవటం. అలాగే సారు ఏదైనా ఐటెమ్స్ అయిపోతే దాన్ని రీఫిల్ చేయటం. సో, ఇటువంటి పనులు చేయటం. అలా చేసినప్పుడు సారు ఎటువంటాట్లికి సారు కోప్పడతారు. అవన్నీ చాలా చూసి గమనిస్తూ ఉండేవాళ్ళమండి. ఎందుకంటే సార్‌కి ఇబ్బంది కలగకుండా, సార్‌ని కోప్పడకుండా చూసుకోవాలని ఒక ఇంటెన్షన్ ఉండేది ఎప్పుడూను. ఆయన ఉన్నారంటే ఆయనకి ఆయనకి ఇబ్బంది కలగకుండా, ఆయనకి కోపం రాకుండా చూసుకోవాలి అన్న ఇంటెన్షన్‌తో వర్క్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటికే నేను చాలా సందర్భాల్లో వీళ్ళందరూ చెప్తా ఉండేవారు. సారు మన పిరమిడ్ ఓపెనింగ్‌కి ఇలాగా చేపల చెరువుల గుండా తీసుకెళ్తే ఆ రోజంతా అందరిని కొడతా ఉండేవారు. అలాగే సార్ ఎటువంటి పనులు నేను అలా ఎందుకు చేశారంటే దాని యొక్క మూలానికి వెళ్లి సో, సార్‌కి జీవితంలో జరిగే ప్లేసులు కాబట్టి ఆయనకి నచ్చక అలా చేశారు. సో, ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా సార్‌కి కోపం వస్తుందని దానికి కాజ్ ఏంటి అని నేను తెలుసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి పర్వత రాఘవరావు గారు చెప్పారు. చాలా
ఇలా ఎంతో మంది మాస్టర్లు చెప్తా ఉంటారు. చాలా మందిని కొట్టేవారు. బట్ దానికి ఒక రీజన్ ఉంటుంది. కొంతమంది తెలీదు, తెలుసుకోవడానికి ప్రయత్నించరు. బట్ ఆ మూలానికెళ్ళినప్పుడు అటువంటి తప్పులు మనం చేయకుండా ఫ్యూచర్‌లో మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్న విషయాలు కొంతమంది ద్వారా నేను గ్రహించానండి. ముఖ్యంగా ఎటువంటివంటే అండి, చిన్న చిన్న తప్పులే అనిపిస్తది మనకి. వడ్డించే విధానం, పలకరింపు, లేకపోతే మనం తిన్న ప్లేట్‌లోవి అందరూ తింటున్నారా? లేదా మనమే తింటున్నామా? ఇన్ని అంటే ఒక వ్యక్తిని ఎంత గమనిస్తారు? అంటే మనం అందరిని మనలానే సమానంగానే చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరిని సేమ్ అదే ఉండాలి. సీనియారిటీ, జూనియారిటీ లేదు. సో, ఇవన్నీ ప్రదర్శించినప్పుడు సార్‌కి కోపమొస్తది. సో, అంటే చెప్తా ఉండేవారు. సార్ ప్లేట్‌లో ఏదైతే వడ్డిస్తున్నామో అదే అన్ని వస్తువులు అందరికి చివరి వరకు వెళ్ళాలి అని ఒక సార్ ఇంటెన్షను అందరికి అర్థమయ్యేదండి. అందువల్ల లేకపోతే కోప్పడతారు. ఎవరైనా ఇంటికి వెళ్తే సో, ఐటెమ్స్ లేదు అన్నట్టుగా లోటు లేకుండా సార్‌కి ఏదైతే టిఫిన్ పెడుతున్నారో అది అందరికి వెళ్ళేలాగా వాళ్ళు ప్రయత్నించేవారు. సో, అదే విధంగా ఒకసారి రాఘవరావు సార్ చెప్పారు. హ్మ్. అంటే క్వెషన్స్ కూడా మనం ప్రతిది సాధించి తెలుసుకోవాలని ప్రయత్నించకుండా ఒకసారి, 2 సార్లు చెప్తారు. తర్వాత మన బుద్ధిని ఉపయోగించి మనమే దాన్ని శోధించుకొని ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రతిసారి డిపెండ్ అవ్వకూడదు. మీ మీ యొక్క జ్ఞానం మీద మీరు డిపెండ్ అవ్వండి. ఎంతకాలం నా మీద డిపెండ్ అవుతారు అని చాలా చాలా చిన్న చిన్న సంఘటనల ద్వారా సార్ చెప్పడం. అలాగే చేసే పని కంగారుగా చేయొద్దు. ఒకసారి రాఘవరావు సారు 2 చేతులతోటి 2 ఐటెమ్స్ మోసుకెళ్తారు వడ్డించడానికి. సార్ తిట్టి పొరపాటున అది పడిపోతే ఏంటి? కాబట్టి సింగిల్‌గానే పట్టుకెళ్ళు ఒక్కొక్కటి. అంటే దూరదృష్టండి. ఒక పని చేసేటప్పుడు ఎరుకుతో చేయాలి. అదే 2 కాళ్ళ మీద నడుస్తున్నప్పుడు 2 అంటే ఎరుకులే కోల్పోతాము. కాబట్టి ఒక టైంలో ఒక పని చెయ్యి అని చెప్పి చాలా చాలా స్పష్టంగా చెప్పేవారండి సారు. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి పెట్టుకోమని. ఇలా అంటే ప్రతి సంఘటన నుంచి మనం ఆ మూలానికెళ్ళినప్పుడు చాలా గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటాం. కానీ మొదట్లో నాకు తెలియక సారు కొట్టేస్తారేమో, భయపడతారేమో అని చాలా దూరం నుంచి సార్‌ని అబ్జర్వ్ చేసేవాడినండి. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ అంటే కొంత నాగూర్ సార్ వీళ్ళందరూ క్లాస్‌లకెళ్ళటం, వీళ్ళందరి గురించి తెలుసుకోవడం వల్ల తర్వాత తర్వాత తెలిసిందండి. ఆహ్, ఆ కోపం వెనక మనం తప్పే చేయకపోతే మిస్టేక్స్ చేయకపోతే సార్ ఎందుకు కోప్పడతారు? నిజంగా కోప్పడరు కదా! సో, ఆయనకి ఏ విధంగా ఆయన ఊహించుకుంటున్నారో ఆ విధంగా మనం ప్రవర్తించినప్పుడు అంటే ఈ భయమే ఉండదు కదా! అన్న అవగాహన తర్వాత తర్వాత కలిగిందండి. మరి ఆ కలిగే టయానికి సార్ లేరండనుకోండి. నాకు ఇంకొక కూడా కోరికుండేది. సార్ కంటే క్రికెట్ ఇష్టం. అందుకని నేను ఎప్పుడు ఛానెల్ అది మార్చడం వల్ల నాకు బేసికల్లీ నేను స్పోర్ట్స్ పర్సన్ అండి. సార్ ఎదురుగుండా క్రికెట్ ఆడి నా స్కిల్స్ అన్ని సార్‌కి చూపించాలని అప్పుడప్పుడు సార్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మనం అందరం కలిసి ఒక టోర్నమెంట్ ఏర్పరిచి సార్‌తో క్రికెట్ ఆడాలి అని చెప్పి చాలా సార్లు అనుకునేవాడినండి. అదొకటి మిస్ అయ్యాను. బట్ అది మిస్ అవ్వటం అని కాదు గానీ చిన్న చిన్న అలా సార్‌తో తిరిగినప్పుడు స అందరూ చాలా మంది అనుకున్నారు నాకు ఈ వంట నేర్చుకున్నాను. సార్‌కి ఇది వండి పెట్టాలి. మనలో చాలా మంది మెంటర్స్ అనుకుంటూ ఉంటారండి. ఈసారి వచ్చినప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి? ఇది చేయాలి. ఇది చేయాలి. అలా రకరకాలు. మాకు నారింజ పళ్ళు పండుతాయండి. బావుంటాయి. సారొస్తున్నప్పుడు ఇంకొక వారం రోజుల్లో సారొస్తారు. ఇది అప్పటి వరకు ముగ్గితే బాగుండును. అంటే ప్రతి ఒక్కరు కూడా అది సార్‌కి అందివ్వాలి. ఆ ప్రేమను సార్ మీద చూపించాలి అని ఆహ్, సార్‌ని కలిసినప్పుడు అందరూ ఇటువంటి భావంతోనే ఉండేవారు. ఎంతసేపు ఇంకా మాకు వేరే యావ్ ఉండేది కాదండి. సారొచ్చారు. సార్‌తో కాసేపు స్పెండ్ చేయాలి. సరదాగా ఆయనతోటి టైమ్ స్పెండ్ చేయాలి. కొన్ని సార్లేంటంటే మొదట్లో ఎక్కువ మంది రావడం వల్ల మేము ఆ స్పేస్ ఇవ్వడం కోసం ఎవరు లేని టైంలో ఈవినింగ్ టైమ్‌లో, నైట్ టైమ్‌లో వెళ్ళేవాళ్ళమండి ఫ్రీగా ఉన్న టైంలో. పేరవరంలో అయినా ఎక్కడైనా. సో, అవన్నీ కూడా బేసిక్‌గా మనలో ఉన్న ఆ అజ్ఞానాన్ని తొలగించే మూమెంట్సేనండి. ప్రతి సంఘటన నుంచి కూడా మనం ఆలోచించుకోండి ఇప్పటికి కూడా ఇప్పుడు సార్ చెప్పారు. సాయిబాబా సారు. ఆ సంఘటనలన్నీ కూడా ఆలోచించుకుంటే మనల్ని మనం ఆ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకొని మన ఎదుగుదలకి ఖచ్చితంగా ఉపయోగపడేవండి. ఆహ్, అందులోనూ సార్ కూడా ప్రతి వ్యక్తిని ఒక ఆయుధంలా తయారు చేశారని అనిపిస్తుందండి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ పేరవరం విషయంలో నేను చూసినప్పుడు ఒకరు పని చేయగలుగుతారు. ఒకరు మాటలు బాగా మాట్లాడతారు. మంచి కొంతమంది టెక్నికల్ వర్క్ చేస్తారు. సో, అంటే ఇవన్నీ కలిస్తేనే సమిష్టిగా అంత పెద్ద పేరవరం పిరమిడ్ అవుతది కాబట్టి, మనం మొదట్లో ఏంటి సార్ ఇలాంటి వ్యక్తిని చూజ్ చేసుకున్నాం. అలాంటి వ్యక్తిని రకరకాల అవన్నీ వచ్చేవి. కానీ నాకు పోను పోను అర్థమైందేంటంటే అందులోనే అన్నీ ఉండవు.
సారు ఏదో ఒక విశిష్టత ఉంది కాబట్టి గుర్తించి అక్కడ పెట్టారు. లేకపోతే అంత ఆషామాషీ విషయం కాదు అని నాకు తర్వాత పోను పోను అర్థమవుతుందండి. సో, ఆయన ఏం చేసినా సరే దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో లేము కాబట్టి దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఖచ్చితంగా దాంట్లో ఆహ్, గూఢ గూఢమైన విషయాన్ని మనం ప్రతిపాదించినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే ఇందులో ఇప్పుడు సాయిబాబా సారైనా, నేనైనా ఎవరైనా దీంట్లోకి చాలా తక్కువ టైంలోనే దీంట్లోకి రాగలిగాము అంటే, అంటే ఖచ్చితంగా మన నుంచి ఏదో జరగాల్సిందుంది. అది నేను కొంత గమనించుకున్నాను. బట్ ఇంకా అది నేను ఇంప్లిమెంట్ చేయలేక చెప్పలేకపోతున్నాను. బట్ ఒక టెక్నికల్ పర్సన్‌గా ఎందుకు అంటే నాకేమి వేరే ఆశించో లేతే రాలేదు. బట్ ఏదో ఒక పర్పస్ ఉందని నాకు ఈ మధ్య కాలంలో అర్థమైందండి. ఎప్పుడైతే నేను రెగ్యులర్‌గా సాధన పెంచుకున్నానో, సో అందరితోటి ఇలా సత్సంగాలు చేస్తున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్ ఉండకుండా మనం ఖచ్చితంగా సమిధులవ్వాలి దీంట్లోకి. ఈ మూవ్‌మెంట్‌లో మనం సమిధులవుతాము. అందుకే మనకి అందరికంటే విలక్షణంగా ఇంతమందుండగా నేనే అలా ఆకర్షించబడ్డాను. ఒక క్షణంలో ఎందుకు ఇవన్నీ మానేయగలిగాను. సో, ఇంతమందిని సో, ఇంత నాకు ఆపర్చునిటీ. సో, ఇయర్‌లీ 3 డేసే నేను ఇంటికి రాలేనవాడిని. ఇంత ఫ్రీ టైము నాకు ఎందుకు ప్రకృతి ఇవ్వబడింది? ఇవన్నీ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ముఖ్యంగా పిఎస్ఎం మాస్టర్‌లు అందరూ కూడా సార్ చెప్తా ఉంటారు. డియర్ మాస్టర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ స్కాలర్స్. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా అందరూ ఎదుగుతున్న ఆత్మలే అని చెప్పి నేను ఎంతోమంది మాస్టర్స్‌ని ఈ మూవ్‌మెంట్‌లో నేను ఈస్ట్, వెస్ట్ గోదావరిలో రీసెంట్‌గా ఎంపీగా నామినేషన్ ఏసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రచారం చేయడం లేతే వాళ్ళ సేవలు ఈ మార్గం వినియోగించుకున్నప్పుడు వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఏర్పడినప్పుడు తెలుస్తుందండి. సో, సార్ ఎందుకంత ఎవరికీ అప్పచెప్పకుండా వెళ్ళిపోయారంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఎవరు మనకి పైన ఎవరు నడిపించట్లేదు. మా అంతట మేము స్వయంగా ఎదుగుతాము అన్న భావంతోటి ఉన్నారు. అంటే ఎవరో వ్యక్తి చేస్తే నేను ఈ మూవ్‌మెంట్ చేస్తామన్న ఉద్దేశంతో కాకుండా ఎక్కడికక్కడ ఇండివిడ్యుయల్‌గా గ్రో అవుతున్న నేను సోల్స్ చూసానండి. ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. సో, వాళ్ళంతట వాళ్ళని గుర్తింపు కూడా అవసరం లేదండి వాళ్ళకి. పొలంకెళ్తారు. ఈవినింగ్ వస్తారు. అద్భుతంగా ప్రచారం చేస్తారు. 1, 2 అవర్స్. వాళ్ళకి తోచిన ప్రచారం. సో, అంతెందుకని కొంతమంది చిన్న చిన్న, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే మంచి మంచిగా పిరమిడ్స్ కట్టగలుగుతున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల అందరిని కూడా సండేస్ చిన్న చిన్నగా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయలేకపోయినా సరే అట్‌లీస్ట్ 2 అవర్స్, 3 అవర్స్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. మరి అలాగే వాళ్ళు చాలా మంది మాస్టర్‌లు ఇన్వైట్ చేస్తే మాస్టర్‌లు కూడా ఎంతో వాళ్ళ ఓన్ ఖర్చులతోటి అంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వచ్చి టికెట్స్ పెట్టుకొని మరి క్లాసులు చెప్పి వెళ్తున్నారు. ఈ సొసైటీ ఇంత గొప్పగా నడవడానికి కారణం ముఖ్యంగా 3 ఇయర్స్ అయినా సరే నాకు చిన్న లోటుపాటు కూడా కనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా అత్యద్భుతంగా చాలా గ్రో అయిందండి సొసైటీ. కొత్త వాళ్ళొచ్చారు. యాక్చువల్లీ మేము సార్‌ని చూసి మారిపోయాం. మరి కొత్త వాళ్ళు ఎలా పీఎంజీ ఛానెల్ చూడడం, లేతే ఎవరో మాస్టర్‌లు చెప్పిన మాటలు విని ప్రభావితం అవ్వడం, అంటే ఇంకా మాకంటే గొప్పగా చాలా మంచి సోల్స్ కింద నేను చూసిన వాళ్ళు చాలా మందున్నారండి. ఇవాళే నేను ఒక ప్రోగ్రామ్‌కెళ్ళాను. వాళ్ళని సార్ చూడలేదు. వాళ్ళు అద్భుతంగా పిరమిడ్ కట్టారు. అద్భుతంగా ప్రతిరోజు 2 అవర్స్ క్లాస్ పెట్టేవారు. అలాంటిది ఈ వీక్ నుంచి ఎవ్రీ మంత్ ఫుల్ డే క్లాస్ పెట్టడానికి కూడా రెడీ అయిపోయారు. అంటే అంత గొప్ప మాస్టర్స్ అంటే పత్రి సార్ మూవ్‌మెంట్ ఇంకా అద్భుతంగా గ్రో అవుతుందనడానికి ఎన్ని నిదర్శనాలండి. ఖచ్చితంగా చెప్పగలనండి. సారు అంతే ఎవరికీ ఆ రోజు నేను అనుకున్నాను ఎవరికైనా అప్పచెప్తారేమో ఈ మూవ్‌మెంటు అని. సో, మూవ్‌మెంట్ అప్పచెప్పుకోవడానికి కారణం ప్రతి ఒక్కరు కూడా అంతే అద్భుతంగా అంటే ఎవరు అంటే పైన ఒక లీడర్‌షిప్ లేకుండా కూడా అంతకంటే గొప్పగా ఎదగగలరని ఒక నమ్మకంతోటే సార్ ఇది ఎవరికీ వన్ మ్యాన్ షిప్‌కి అంటే లీడర్‌షిప్ అంటే అప్పచెప్పకుండా వెళ్ళిపోయారు. అన్న విషయం నాకు అంటే ప్రతిరోజు అర్థమవుతుందండి. ఏదో ఒక సంఘటన ఇటువంటి సంఘటనలు. సో, ఇంక పత్రి సార్ గురించి అంటే ఖచ్చితంగా ఆయన గురించి చెప్పేంత అర్హత లేదు. బట్ నా విషయంలో కొన్ని విషయాలంటే నేను ఎంతమందికి చెప్పానండి. మా మా ఫ్యామిలీ మెంబర్స్‌కి మానేయండి, నాన్ వెజ్ మానమని. కానీ వీళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా కుదరలేదు. ఒకసారి ప్రతిసారి మా పేరెంట్స్‌నేమో అరకు తీసుకెళ్ళాను. సార్ చూడగానే వాళ్ళకి సాయిబాబా కనపడినట్టు ఆ రోజు నుంచి వాళ్ళు మారిపోయారు. ఇంకా ఆళ్ళు అదే పనిలో బుక్స్ చదవటం గొప్పగా ఎదిగారు. తర్వాత మా సిస్టర్‌కి చెప్పినా ఆవిడ ఎంతకాలం మానలేదు. తర్వాత ఒకసారి బలవంతంగా పేరవరం ఉగాది ఉత్సవాలకు తీసుకెళ్తే ఆ రోజు నుంచి తను మారింది. సో, ఇవన్నీ కూడా అంటే ఇండివిడ్యువల్ ప్రతి ఒక్కరిలో కూడా సార్‌ని చూడగానే ఆ తన్మయత్వం మరి గత జన్మం ఏమో తెలీదు గానీ ఆ తన్మయత్వంలో కొంతమంది
చాలా అద్భుతంగా మార్పు జరిగింది. అలాగే ఇప్పుడు కూడా జరుగుతుందండి. కొంతమంది చిన్న చిన్న ఊర్లలో మేము 2 అవర్స్ క్లాసులు పెడుతుంటే చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. ఎంత కనెక్ట్ అవుతున్నారంటే చాలా తక్కువ టైంలోనే ఈ మూమెంట్‌లో వాళ్ళు బుక్స్ చదవటం, మళ్ళీ వాళ్ళు కూడా క్లాసులు చెప్పడం చాలా అద్భుతంగా షైన్ అవుతున్నారండి. మరి వాళ్ళు కూడా భీమవరం 3 డేస్ క్లాసులకి అటెండ్ అవ్వడం. బేసిక్‌గా భీమవరం 3 డేస్ క్లాసులకి అటెండ్ అవ్వాలంటే చాలా సీనియారిటీ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 8 అవర్స్, 9 అవర్స్ అక్కడ ధ్యానం జరుగుతది. అంతసేపు కూర్చోవాలంటే కొత్త వాళ్ళకి వీలు కాదు. బట్ అయినా సరే కొత్త వాళ్ళు కూడా అక్కడ జరుగుతున్నారంటే ఇప్పుడు అంటే కత్ జస్ట్ 6 మంత్స్‌లో సాధన చేస్తున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జూనియర్స్, సీనియర్స్ అన్నది లేదు. ఇంకా ఎంతో మంది ఈ మూవ్‌మెంట్‌లోకొచ్చి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మనం అనుక్షణం ఈ ప్రచారాన్ని ప్రతి 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 ప్లేస్‌కి అంటే విలేజ్ కానీ, ఎక్కడైతే ఇంకా ప్రచారం జరగలేదో, లేతే ఇంకా జరుగుతున్నా సరిపోవట్లేదో, ఇంకా విస్తృతంగా చేయాలనే విషయం నాకు ఇవాళ కూడా అంటే ప్రతి క్షణం అర్థమవుతుందండి. సో, ఈ మూవ్‌మెంట్ అన్నది ఎప్పటికి ఆగేది కాదు. ఇదొక ప్రజ్వలిత జ్యోతిలాగా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందండి. ఇవన్నీ కూడా నేను అనుక్షణం గమనిస్తున్నానండి. అంటే ప్రతి క్షణం ఏదో ఒక మేము ఇక్కడ ర్యాలీస్ చేస్తాం, లేదా క్లాసులు కండక్ట్ చేస్తాం చుట్టుపక్కల. సార్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రతి విలేజ్‌లో ఆల్‌మోస్ట్ ప్రతి విలేజ్‌లో కూడా ఒకరు ఇద్దరైనా మెడిటేటర్స్ ఉంటారండి. సో, అందువల్ల నేను ఈ క్లాస్‌లు కండక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అద్భుతంగా అంటే ఎవరు కూడా మాకు ఎక్కడ కాంప్లికేషన్స్ అయితే ఇదివరకు ఉండేయంటే కాంప్లికేషన్స్ ఊర్లో ప్రచారం చేయడానికో లేతే ఏమైనా చేసినా ఏదో ఒక డిస్ట్రిబ్యూట్స్ వచ్చేది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. మేబీ ఆ పేరవరం పిరమిడ్ ఎనర్జీస్ కూడా దీనికి హెల్ప్ అవుతున్నాయేమో అని మేమందరం అనుకుంటున్నాం. అంత పెద్ద శక్తి క్షేత్రం పిరమిడ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు చాలా స్మూత్‌గా వెళ్తున్నాయండి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మరి సారు ఆ పేరవరం పిరమిడ్ మీద అంటే అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటానండి. లక్ష్మణరావు గారు ఉన్నారు. అందరూ ఉన్నారు. సార్ అప్పుడప్పుడు వచ్చేవారు. బట్ ఏంటంటే సార్‌కి ఒకసారి లక్ష్మణరావు గారు సార్‌ని లిఫ్ట్‌లో అంటే క్రెయిన్‌లో కూర్చుకొని కూర్చోబెట్టుకొని పైకి తీసుకెళ్తున్నారు. మేమేంటంటే గొడుగులవి పట్టుకొని ఎండ ఉంది కదా! అని చెప్పి మేము నడుచుకుంటూ పైకెళ్ళాం. సార్‌కి సార్ అవంతా మనకి కాలేజెస్ వస్తాయి సార్. మెడికల్ కాలేజెస్ అంటే మెడికల్ మనకి అపార్ట్మెంట్స్ అవన్నీ వస్తాయి. సార్ ఇటు అన్నీ సార్ లక్ష్మణరావు గారు ప్లాన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అద్భుతంగా ఉందయ్యా! అని చెప్పి పైన ధ్యానం చేద్దామని సార్ చెప్పారు. కింద నుంచి కూడా చాలా మంది పైకొచ్చారు. సార్ కోట్ పట్టుకొని వాయిస్తున్నారు. మరి అక్కడ వాయిస్తున్నప్పుడు ఆ చల్లని గో గో అటు గోదావరి కనిపిస్తుందండి పైన టాప్‌లో, ఇటు కనిపిస్తుంది. ఎంత ఎంత అద్భుతంగా ఉందంటే అది మరి అటువంటి క్షణాలు మళ్ళీ వస్తాయో తెలీదు. సార్ కూడా తన్మయత్వంలో చాలా సేపు వాయించారు. అంటే మేము ఏదో 1 మినిట్, 2 మినిట్స్ అనుకున్నాం. అక్కడ ఇంకా వర్క్ జరుగుతున్నాయి కాబట్టి. ఆల్‌మోస్ట్ ఒక 10 నిమిషాల పాటు అలాగే కూర్చున్నామండి సాధనలో. అలాగే మళ్ళీ లిఫ్ట్‌లో సార్ ఆ విజన్‌లో చూసేసారండి. ఫ్యూచర్‌లో పిరమిడ్ ఎలా జరుగుతుంది? ఎలాగొస్తది? ఆయన విజన్‌లో మొత్తం అంతా కంప్లీట్‌గా ఆయన ఆ రోజు ఆనందించినట్టు నేను ఆయన కళ్ళలో చూసానండి. చాలా అద్భుతంగా ఇక్కడ ఏమేం జరుగుతాయి? ఏంటి? సార్ అలా చుట్టూ తిరిగి అలా ఆ చుట్టూ పొలాలు, అటు గోదావరి, ఇటు గోదావరి దాన్నంతా ఆస్వాదిస్తూ చూసారండి ఆ రోజు. నాకు కూడా అంటే అంత అద్భుతమైన సీనరీ నేను కూడా అదే రోజు చూడటం. ఇంతకాలం నుంచి వెళ్ళినా సరే నేను గమనించలేకపోయాను. సార్‌తో పాటు ఆ వాతావరణం అది నేను కూడా ఆ అనుభూతిని పొందానండి మొదటిసారిగా. సో, అదొకటండి. అంటే పేరవరం పిరమిడ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే సారు విజను మాకింకా పూర్తిగా తెలియకపోవచ్చు. బట్ సారు చాలా పెద్ద విజన్ తోటి ఆ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. అదేమి ఏదో మనతోటే ఆగిపోయేది కాదు. మన పిల్లలు మనవల వరకు కూడా అది చాలా గొప్పగా డెవలప్ అవుతుంది అన్న విజన్ తోటి సారు అక్కడ స్టార్ట్ చేశారు. అలాగే అక్కడ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎప్పటికి వాటర్ లోటు ఉండదు. ఎందుకంటే దాని ఒడ్డునే ఎప్పుడూ వాటర్ స్టాగ్నెట్ అయ్యి ఉంటుంది. మిగతా ప్లేస్‌లో ఏంటంటే ఇసుక తెప్పలై ఉంటుంది. బట్ మన పిరమిడ్ ఎక్కడైతే ఉందో ఆ సైడ్‌కి ఆనుకుని వాటర్ రిసోర్స్ ఎప్పుడూ కూడా సమ్మర్‌లో కూడా ఎప్పుడు అక్కడ స్టోర్ అయ్యేలాగా ఉంటాయి. కంప్లీట్‌గా గ్రౌండ్ లెవెల్ వాటరు చాలా ప్యూర్‌గా మనం డైరెక్ట్‌గా డ్రింక్ చేసే విధంగా వితౌట్ ఎనీ వాటర్ ప్యూరిఫైయర్ అంతా గొప్పగా వాటర్ ఉంటుంది. కాబట్టే మరి సార్ ఆ స్థలాన్ని సేకరించారు. అలాగే నేను ఆ స్థలం గురించి కూడా కొన్ని సార్లు మన మాస్టర్‌లు చెప్పడం విన్నాను. ఎంతోమంది అప్పటికి అంటే వశిష్ఠులు వీళ్ళందరూ కూడా అక్కడ సాధన చేసిన స్థలం అన్న విషయం నాకు మాస్టర్ చెప్తే అర్థమైందండి. పత్రి సారు ఏ ప్రాజెక్ట్ పెట్టినా సరే చాలా అద్భుతంగా నడుస్తుంది. అందులో అంటే అందరూ కూడా ఒక ఒక ప్రాజెక్ట్‌ని చాలా తక్కువగా చూస్తారు. అదే మన అంటే మన ఎలక్షన్స్‌లో పోటీ చేయడం అండి. అంటే PSM మూవ్‌మెంట్‌లో చాలా అంటే నేను మొదట్లో సార్ ఇది ఎందుకు పెట్టారో అనుకున్నాను. బట్ నేను మొదటిసారిగా
ఎంపీ కింద నామినేషన్ వేయటం. అంటే అది కూడా ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఎవరు ముందుకు రాకపోవడం వల్ల, సరే నేను ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని చెప్పి నాతోటి వెంకటేశ్వర గారు వేయించారు. చేశాను. బట్ నేను ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు సార్ ఎందుకు పెట్టారు ఆ మూమెంట్, మన మన పర్పస్ ఏంటి, ఇక్కడ చేయాల్సిన పని అనేది ఆ రోజు నాకు అర్థమైందండి. సాధారణంగా ఏంటంటే మనం ధ్యాన ప్రచారం 100% ఖచ్చితంగా మనం డిస్ట్రిక్ట్ కవర్ చేయాలంటే చాలా షార్ట్ టైమ్ చేయలేం. బట్ ఇదొక రీజను. అంటే ప్రతి ఒక్కళ్ళని ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. అది కూడా ఎలక్షన్ అంటే నాకు రీసెంట్‌గా ఒక గురువుగారు చెప్పారు. పరిపాలన ప్రతి దాంట్లోనూ తప్పులు దొరుకుతున్నాయంటే ఖచ్చితంగా పరిపాలన నుంచే మనం సరిచేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఒక ఒక యోగి పరిపాలన అ అందించగలడో, అప్పుడు ఈ కరప్షన్ కానీ, ఏదైతే ప్రజల్లో ఒక రకమైన సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తున్నాయో, నేను రీసెంట్‌గా ఒకటి పేపర్‌లో చూసాను. ఆల్‌మోస్ట్ ఇండియాలో ఉన్న బిలియనీర్స్ అందరూ కూడా దుబాయి లేకపోతే యూఎస్‌లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇన్‌సెక్యూరిటీ ఎక్కువుంది. ఏ గవర్నమెంట్ మారిపోతే ఎలాగుంటదో తెలీదు. కాబట్టి ఈ ఇన్‌సెక్యూరిటీ అనేది పోవాలంటే, ఈవెన్ కోటీశ్వరుడికి కూడా ఇన్‌సెక్యూరిటీ ఉందంటే, ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటండి? మరి ఇది పోవాలంటే ప్రతిసారు మరి స్పిరిచ్యువల్‌గా కేవలం యోగులు మాత్రమే, సారీ స్పిరిచ్యువల్ కాదు. ఈ ఎలక్షన్స్‌లో ఆధ్యాత్మికంగా వ్యక్తి మాత్రమే పోటీ చేయాలి. వాళ్ళే ఆ స్థానంలో నిలబడాలి అన్న ఉద్దేశం సార్‌కి కలగటం, మరి మన పార్టీని పెట్టడం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టడం. సో, ఇవన్నీ కూడా ఒక దీంట్లో భాగమే అని చెప్పి నేను ఈ ఎలక్షన్‌లో ప్రచారం చేసినప్పుడు తెలిసిందండి. ఎవరు కూడా సాధారణంగా ఏంటంటే ఎలక్షన్‌లో వచ్చిన నాయకుడిని కొంచెం ఏదో ఎక్స్‌పెక్టేషన్‌తో మాకేంటి మీ వల్ల అని. బట్ మేము పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు చాలా గొప్పగా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. "మంచినీళ్ళు తాగుతారమ్మా మీరు, ఇంత ఎండలో తిరుగుతున్నారు ఎందుకమ్మా? ఈవినింగ్ తిరగొచ్చు కదా!" అంటే చాలా అద్భుతంగా వాళ్ళు రిసీవ్ చేసుకునేప్పటికి నాకు చాలా తృప్తిగా అనిపించిందండి. మార్నింగ్ వరకు వర్క్ చేసుకోవడం, ఆఫ్టర్‌నూన్ ప్రచారం చేయడం, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఆ పాంప్లెట్ ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి తెలుసు. మనం ఓట్లు అడుగుతున్నా సరే, మనం మన క్షేమాన్ని వాళ్ళు చూస్తున్నారంటే, మన పిరమిడ్ పార్టీ గురించి, ప్రతిసారి గురించి వాళ్ళకి ఐడియా ఉంది ఆల్రెడీ. ఈ ధ్యానంలో ఏం చేస్తాము? ఏంటి? మన యొక్క ఇంటెన్షన్ ఏంటి? మన ఆల్‌మోస్ట్ చాలా మంది ప్రజలకి మంచి క్లారిటీతో ఉన్నారు. సో, అది ఇప్పటి కాకపోయినా రేపటికైనా సరే, మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి పిరమిడ్ పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా మనం అసెంబ్లీకి కానీ, పార్లమెంట్‌కి కానీ వెళ్తారని నేను వాళ్ళలో అంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు అనిపించిందండి. సో, ఖచ్చితంగా ఇది మంచి అనుభూతండి. ఈ ఎలక్షన్స్‌లో నామినేషన్ వేయడం, ప్రచారం చేయడం కూడా. ప్రతిదీ నేర్చుకోవడమేనండి. ఖచ్చితంగా ఎదుగుదలకి సార్ పెట్టారంటే, అంటే ఇక్కడ సక్సెస్ అన్నది ఏదో ఎంపీ అయితేనే, ఎమ్మెల్యే అయితేనే సక్సెస్, పిరమిడ్ పార్టీ సక్సెస్ అయినట్టు కాదు. సో, ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఖచ్చితంగా ఒక చైతన్యం, ఒక చేంజు, అట్‌లీస్ట్ ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి అది. అది గమనించాను. ప్రతిసారి విజన్ అంతా కూడా ఏదో 100 మార్క్స్ కోసం కాదు. అంటే ఇక్కడ పాస్ మార్క్స్ అంటే ఏం లేదండి. వాళ్ళలో ఒక మార్పు రావాలి. ఆలోచనలో మార్పు రావాలి. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టే ప్రతిసారి ఏ ప్రాజెక్ట్ పెట్టుకున్నా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నా, ధ్యాన్ జగత్ అయినా, ఇంకేదైనా సరే రకరకాల ప్రాజెక్ట్స్ అండి. సో, ప్రతి ప్రాజెక్ట్ కూడా అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన యొక్క నిస్వార్థమైన కృషి. అంటే ఎంతో విజన్ ఉంది. ఇది ఆల్రెడీ మనం స్టార్ట్ చేశారంటే అది సక్సెస్ అవుతదని ఒక ఉద్దేశంతోటి స్టార్ట్ చేశారు ప్రతిసారి. మనం దాంట్లో చిన్న చిన్న పాత్రలు మనకి కేటాయించారు. మనం ఆ పాత్రను కూడా నిస్వార్థంగా చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా మరి మన ఎదుగుదల ప్రతి మనిషి కూడా ఈ జన్మ తీసుకున్నామంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఎదగటానికి. మరి అంతిమ మానవ లక్ష్యం సత్యలోకాన్ని, అదే జన్మరహిత స్థితిని పొందడం. అది పొందాలంటే మరి ఇటువంటి అనుభవాల నుంచి మనం మంచి మంచి విషయాలు, మన ఎదుగుదలకు అవసరమైన విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మరి అద్భుతంగా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటామండి. సో, ఒకటే చేయాలండి మనం. ప్రతిసారి ఏం చేసినా దాంట్లో నిగూఢమైన రహస్యం దాగి ఉంటుంది. ఒకటి మనం బ్లైండ్‌గా చేసుకెళ్ళిపోవటం. లేకపోతే దాన్ని మనం చేయలేని ఏదైనా మనకి ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు దాని మీద పరిశోధన చేయాలండి. ఎందుకు పిరమిడ్ క్యాప్ పెట్టుకోవాలి? దానివల్ల లాభం ఏంటి? లేదా కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఏమొస్తుంది? మనం పరిశోధన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మూలం మనకు అర్థమవుతది. ఆయన చెప్పిన ప్రతి దాంట్లో కూడా మూలం ఉంటుంది. ఎయిదర్ మనం గురువు మీద భక్తితోటి గుడ్డిగా వెళ్ళిపోవాలి ఒకటి. లేదా ఆయన చెప్పిన ప్రతిదీ ఇన్ డెప్త్ మనం పరిశోధన చేసుకున్నప్పుడు మనం ఇది సత్యం అని తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఆచరించగలిగే ఆ శక్తి, ఇంకా చెప్పండి నమ్మకం, తపన, ఇవన్నీ కూడా మనలో పెరుగుతదండి. సో, ఇది ఆహ్, నేను గ్రహించిన కొన్ని విషయాలండి. ఈ సమయం ఎంతుందో చూడలేదు. మేడం ఇంకా సమయం ఉందా మేడం? నెక్స్ట్
సార్ సమయం ఉందా? సార్ 7:30 కంప్లీట్ అయింది. నో ప్రాబ్లమ్. ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఒక 5 మినిట్స్ అటు ఇటు నో ప్రాబ్లమ్ సార్. ఓకే అండి. సాధారణంగా సో నేను చెప్పాను ప్రతి ఒక్కరి నుంచి కూడా అంటే ఏదో ఒక పర్పస్ ఉంది మనకి. సో నా పర్పస్ తెలుసుకున్నాను. బట్ ఇంకా చెప్పడానికి కారణం ఏంటంటే దాన్ని ఇంకా పూర్తిగా నేను ఆచరించలేదు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం ఈ మూమెంట్‌లోకి ఎందుకొచ్చాము? దీంట్లో ఇంకా మనం ముందుకెదగాలంటే మన యొక్క పర్పస్ ఏంటో అన్నది తెలుసుకున్నప్పుడు అంటే బేసిక్‌గా ప్రతి ఒక్కరిలో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. సో, ఆ హిడెన్ టాలెంట్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఖచ్చితంగా మనం ప్రతిసారిని ఈ చెప్పిన ఈ త్రిరత్నాలు మనం ఆచరించుకుంటూ మరింతగా మనం అద్భుతంగా మనం ముందుకు వెళ్దామండి. ఈ అవకాశం ఇచ్చిన మరి మాస్టర్ అందరికి కూడా మీకు ధన్యవాదాలు. థాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా సార్‌ని దగ్గర నుండి చూసి, సార్ దగ్గర ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకొని, మీరు చెప్పారు చూసారా? సార్ కోప్పడ్డారంటే ఏదో ఒక కారణం ఉండబట్టే కోప్పడతారని నిజంగా సార్ మనం అది తెలుసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా మనలో ఒక అహం అనేది తగ్గిపోతదనమాట. మనం అంటే మనలో ఏదైనా అహం పెరిగినప్పుడు దాన్ని పోగొట్టడానికే గురువు మనల్ని ఏదో ఒక ఇదిగా ఇచ్చేస్తారనమాట. అది తెలుసుకున్నప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా తిరుగుండదనమాట లైఫ్. నిజంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఒక గొప్ప విషయం షేర్ చేసుకున్నారు. ఏదైనా సరే మనకు నేర్పించడానికే వస్తుంది, ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటేంటంటే మీరన్నారు సార్, ఈ పిరమిడ్ ఎందుకుంది? ఎందుకు పెట్టుకున్నాం మనం? అనేది మనం రీసెర్చ్ చెయ్యాలి. యెస్. ఒక గుడ్డి నమ్మకంతో మనం పోకూడదు. సార్ చెప్పారంటే సార్ కూడా ఎప్పుడు ఇదే కోరుకుంటారు. మనం సొంతంగా ఎదగాలని ఆయన కోరుకుంటారు కదూ! అది ఆయన చెప్పారని మనం కూడా గుడ్డిగా పోకుండా ఇది ఏంటి అనాలిసిస్ చేసుకోవాలి కదండీ సార్. హ్మ్. ఎందుకొచ్చింది? ఇదెందుకు చెప్పారాయన? అందుకే సార్ ఊరికే చెప్పలేదు. స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అంతా పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఒక సైంటిస్ట్స్‌రా ఊరికే అని చెప్పలేదాయన. ఎందుకంటే ప్రతీదీ పరిశోధించి, శోధించి తెలుసుకోవాలని ఆయన ఉద్దేశ్యం. మనల్ని సొంతంగా ఎదిగేలా చేస్తారాయన. నా పైన డిపెండ్ అవ్వద్దు అని చెప్తారు. సో, అది అద్భుతం సార్ నిజంగా. అది ప్రతి ఒక్కళ్ళం కూడా అది నేర్చుకోవాలి. చెయ్యాలి కూడా ఫ్రెండ్స్. నేను చెప్పానని, సార్ చెప్పానని, ఎవరో వీరొచ్చి చెప్పారని గుడ్డిగా అయితే వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా సైంటిస్ట్‌లవ్వాలి. కేవలం బుక్స్ నాలెడ్జ్‌తో కూడుకున్న సైంటిస్ట్‌లు కాకుండా ఇది మన సొంత నాలెడ్జ్ అండి. ఇది సొంతంగా లోపల అంతర్గతంగా దాక్కుని ఉన్న ఈ శక్తి ప్రతి ఒక్కళ్ళకుంది. సార్ అదే మనలో ఆ శక్తులంతా లేవదీశారు. బద్రి గారైతే ఆహ్, పైకి వచ్చేలా చేశారు. ఆ అంతర్గతంగా దాక్కుని ఉన్న ఆ శక్తులన్నింటిని కూడా బయటికి వచ్చేలా చేశారాయన. సో, అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా సైంటిస్ట్‌లే ఫ్రెండ్స్. ఒక్కరు తక్కువ కాదిక్కడ. సార్ ఈ విషయాన్ని ఈరోజు చాలా చక్కగా వివరించి చెప్పారు. మంచి పాయింట్ చెప్పారు సార్. అర్థమయ్యే విధంగా. అండ్ మీరన్నారు కదా! పిరమిడ్ పార్టీ ఎందుకు రావాలి? సో, ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి, ఇక్కడ కర్నూల్‌లో కూడా అలాగే ప్రచారం జరిగేటప్పుడు చాలా మందన్నారు, "ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎందుకు చెయ్యాలి? ఈ చిన్న ఏజ్‌లోనే ఇవన్నీ అవసరమా?" అట్లా, ఇట్లా అని మాటలన్నారు సార్ ఇక్కడ గూడా. బట్ ఆహ్, మనకు తెలుసు మన ఉద్దేశ్యం ఏంటి. మన సార్ యొక్క ఉద్దేశ్యం, ఆశయం ఏంటి. సో, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అలాంటప్పుడు ఒకరి మాటలకి మనం అక్కడ లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆగిపోవాల్సిన అవసరం లేదనని అనిపిచ్చింది. సో, అది కూడా సూపర్బ్ సార్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ మీకు. యెస్. మనం అది విన్ అవ్వాల్సిన అవసరంలా. పార్టిసిపేట్ అయితే చాలు. అక్కడ మనం విన్ అయినట్లు లెక్క. కదండీ సార్! అవును. హ్మ్. యెస్. సూపర్బ్. యాహ్! సో, ఫ్రెండ్స్ ఇంకా సార్‌తో ఎవరికైనా ఎవరైనా సజెస్ట్ చేస్తాను మేడం. ఎవరికైనా సార్. సొసైటీ మీద డౌట్ ఉంటే మనకు కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి మేడం. మీరు అక్కడ జస్ట్ అవును. ఈ ప్రచారం వెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారు సేవ అనేది గమనించినప్పుడు, మనం అంటే ఏదైతే మనలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో అవి సరిచేసుకోవడానికి అవకాశం వస్తుందండి. సో, అంటే నేను చెప్పేదేంటంటే మన ఏదైతే సో కాల్డ్ మనం కొంతమంది మాస్టర్స్ మనం ఈ మూవ్‌మెంట్స్‌లో జరిగే ఈవెంట్స్‌కి రాలేరు. బట్ విలేజ్ లెవెల్‌లో వాళ్ళు అద్భుతంగా పొలం పనులు చేసుకుంటూ వర్క్ చాలా అవును. అద్భుతంగా చేస్తున్నారు. సో, మనం నిజంగా. ఎప్పుడైతే అలాంటి మాస్టర్‌ని గమనిస్తున్నామో
మనలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవడానికి అద్భుతంగా అది హెల్ప్ అవుతున్నాయండి. వాళ్ళు చేసే పనులు అవి చూస్తుంటే నిజంగా. వాళ్ళ యొక్క తపన వాళ్ళు కనిపిస్తుందండి. వాళ్ళని చాలా అది ఇన్‌స్పైర్ నిజం. అవుతున్నానండి. సో, నేను చెప్పగలిగేది ఒకటే అండి. ఎవరైనా ఎదగాలి అనుకున్నప్పుడు మనం జస్ట్ మనం అనుకుంటున్నాం గొప్ప మాస్టర్‌లనే కాకుండా వాళ్ళవే కాకుండా విలేజ్ లెవెల్‌లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనించినప్పుడు చాలా అద్భుతంగా ఇంకా చాలా స్పీడ్‌గా గ్రో అవుతామన్న విషయం నేను గమనించానండి. నా విషయంలో నిజంగా సార్. వాళ్ళు మనకెంత ఇన్‌స్పిరేషన్ అని నన్నడిగితే, వాళ్ళే ఇన్‌స్పిరేషన్. మనం వాళ్ళకి కాదు. వాళ్ళు మనకి ఇన్‌స్పిరేషన్ అసలు. ఉదయమంతా ఆ పొలం పనులు చేసుకొచ్చుకొని, మరీ వచ్చి కూర్చొని ధ్యానానికి అంత ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళు ఆ ఇన్నోసెన్సే సార్‌కి నచ్చుతుంది. పత్రి గారు ఇష్టపడేదే ఆ ఇన్నోసెన్స్ అసలు. హ్మ్. ఎంతో ప్రేమగా దాన్ని ఆదరిస్తారాయన. సో, ఆ ఇన్నోసెన్స్‌తో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడంతా పొల్యూట్ అయిపోయి ఉంటది మన మనసులో యాక్చువల్‌గా నిజంగా చెప్పాలంటే ఫ్యాక్ట్ ఇది. సో, అక్కడ వాళ్ళని చూస్తే వాళ్ళెంత డెడికేటెడ్‌గా ఉన్నారు. ఎంత ఇన్నోసెంట్ మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారు. అవును అది నిజమే అని నమ్ముతారు. సో, ఆ ఇన్నోసెన్సే వాళ్ళని కాపాడుతుందనిపిస్తది నాకైతే. మీరన్నట్టుగా అక్కడికెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి టైమ్ స్పెండ్ చేస్తే తప్ప మనకర్థం కాదు సార్. ఆ మార్పులు రావు. సార్ అన్నట్టు ఇయర్‌లీ మనం బయటికి వెళ్ళాలి అంటే అదే ఈయన చెప్పారు కదండీ! అరణ్యాలంటే ఆయన ఉద్దేశ్యం ఎటువంటి కల్మషం లేని మనుషులని నాకర్థమవుతుందండి. మనకి హ్మ్. ఇచ్చిన ఆలోచనతో సో, అటువంటి ప్లేస్‌లకి వెళ్ళాలండి. సూపర్. అవును. అవును. యెస్. నేను ఇంకొకటి ఇక్కడ యాడ్ ఆన్ చేస్తాను సార్. మనం పత్రిజీ ఫాలోవర్స్ యెస్. ఆఫ్ కోర్స్ ఫాలోవర్సే. బట్ లెర్నర్స్. ఖచ్చితంగా. లెర్నర్స్. కదూ! సార్ ఎప్పుడు కూడా చెప్తుంటారు. నన్నెవరు ఫాలో అవ్వొద్దనరు. నేను చెప్పేది ఫస్ట్ అంతా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం నేర్చుకోవడానికొచ్చిన వాళ్ళమే. ఇక్కడంతా పీఎస్ఎస్ఎంలో ఉండే వాళ్ళంతా కూడా లెర్నర్సే, లెర్నర్సే, లెర్నర్సే. ఇది ఫాలోవర్స్ కాదు. ఇది ఫాలోవర్స్‌తో కూడుకున్న ఈ సంస్థ కాదు అని ఎప్పుడు చెప్తుంటారాయన. సో, మనమంతా కూడా లెర్నర్స్. ప్రతి సెకండ్, ప్రతి క్షణం కూడా. యెస్. సూపర్బ్! థాంక్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారా సార్‌తో? ఇక్కడ సాయిబాబా గారు కూడా ఉన్నారండి. వారితో మాట్లాడాలన్నా కూడా మాట్లాడొచ్చు. ఐ థింక్ క్లారిటీ వచ్చిందనుకున్నా నేనైతే ఇక్కడ అందరికీ కూడా. యెస్. థాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఇంకొకటేంటంటే సో, సారీ ఈరోజు యాక్చువల్‌గా అయితే ఈశ్వరయ్య గారు మీరు జాయిన్ అయినట్లుగా ఉన్నారు. ఉదయం ఈరోజు ఒక చిన్న తప్పు పని చేసేసాను నేను. యాక్చువల్‌గా అయితే గనుక అలారం మోగలేదన్నమాట. నేను కూడా హ్యాపీగా నిద్రపోయాను ఈరోజు. సో, యాక్చువల్‌గా అయితే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మనం 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం సో, ఏదైతే సత్సంకల్పంతో ఈ ధ్యానం చేసుకుంటూ వస్తున్నామో సో, ఆ ధ్యానం కొనసాగించబడుతుంది. ఉదయం ఇదే సేమ్ లింక్ ద్వారా అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో, సార్ ఇంకొకటేంటంటే నేను చెప్పడం మర్చిపోయాను. మూవీ. మనం త్వరలోనే అతి త్వరలోనే సో, మూవీని చూడబోతున్నాం థియేటర్స్‌లో. సో, దానికి సంబంధించిన వర్క్ అంటూ జరుగుతోంది. సో, మరి 'కంప్లీట్ మ్యాన్' యొక్క మూవీ రావటం ఎంత వరకు ఆవశ్యకత ఉంది? మీ మాటల్లో సార్. మీరిప్పుడు చాలా దగ్గరగా ఆయనని చూసారు, తెలుసుకున్నారు. ఆయనేంటో మీకు తెలుసు. మీరన్నారు ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇలా అని. మరి ఇంకా మూవీ ద్వారా మనం ఇంకా అందివ్వగలమా? ఇంకా ఎంత వరకు మనం దీన్ని రీచ్ అవ్వగలం జనాల వరకు? మేడం నేనొకటి చెప్తాను మేడం. సాయిబాబా గారు ఒక అనుభవం చెప్తున్నప్పుడు అంటే మనం ప్రతిసారి చూడడం, ఆయనలో మనం ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అది కళ్ళకి కట్టినట్టు మనకు తెలుస్తుంది. బట్ ఈ ఫీలింగ్ అందరికి రాదు. ఖచ్చితంగా ఏదైతే మనం పొందామో అనుభూతిని అందరికి తెలియాలంటే అందరూ ఆ విజయం చేసుకోలేరు. ఖచ్చితంగా మూవీ చాలా ఇంపార్టెంట్ మేడం. ఫ్యూచర్‌లో ఇంకా మన సాయిబాబాని చూస్తున్నాం. నిజంగా సాయిబాబాతో లేకపోయినా సరే ఆ మూవీ చూడటం వల్ల సాయిబాబా మీద నాకు అంత ప్రేమ అవన్నీ కలిగినియి. లేకపోతే నాకు నిజంగా నేను ఈ ఆధ్యాత్మికం రాకపోదును. నేను ఎంతో ప్రభావితమయ్యాను. సాయిబాబా సినిమా, అవును. మూవీ చూడడం. సో, ఖచ్చితంగా నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే షిరిడి సాయిబాబా వల్లే. మరి అలాంటి అనుభవమే మరి పత్రిక సార్ ఫిల్మ్ చూడడం వల్ల ఫ్యూచర్‌లో ఖచ్చితంగా జరుగుతదని ఎంతో మందిని మార్పు చేస్తదండి. మనం కొంతమందే ఇంకా ఎంతో మంది యాడ్ అవుతారు. ఖచ్చితంగా. నేనిప్పుడు ఇవాళ ఒక పిరమిడ్ దానికి ప్రోగ్రామ్‌కి వెళ్ళానండి. వాళ్ళసలు సార్‌ని చూడలేదు. ఇంత గొప్పగా హ్మ్. చేస్తున్నారు. మరి అదే సార్ ఇవన్నీ మనం ఏదైతే అనుభూతి పొందామో, ఆ అనుభూతిని మనం ఈ మూవీ ద్వారా ఇచ్చినప్పుడు మరి ఇంకెంత అద్భుతంగా ఇంకెంతమంది యాడ్ అవుతారండి. అవును కదా! ఖచ్చితంగానండి. నిజం. మాటలతో చెప్పే విషయం ఎక్సలెంట్. కాదండి. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్.
సో ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి మూవీ ద్వారా చూయించాలని పత్రి గారిని. ఎందుకంటే మనకొక ఫేజే తెలుసు నాకు తెలిసి. ఆయనేంటో ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా ఇంకా మనకేమి తెలీదు అనేది నా ఇంటెన్షన్, నా ఉద్దేశ్యం సార్ అది. సో ఏంటంటే పీఎంసీ ద్వారా ఇప్పుడు ఎంతో మంది ఆ పల్లెటూరులో కూడా వెళ్ళి ఆ ధ్యానం అందివ్వబడుతోంది. సో పీఎంసీ కూడా మనకెంతో హెల్ప్ చేస్తోంది, సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీ కూడా ఇంతకంటే పెద్ద ప్రభంజనాన్ని సృష్టించబోతుందని నా అభిప్రాయం. సో మూవీ ద్వారా అంత రీచ్ అవుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ ఇంపాక్ట్ ఉంటది కదా! అసలు అందరి పైన. సో యెస్, త్వరలోనే చూడబోతున్నాం సార్ ఈ మూవీని. మరి అందరు కూడా మీరంతా కూడా వెళ్ళిన ప్రతి చోటు కూడా సో ఈ మూవీ ఇలా జరుగుతోంది, రాబోతుందని దయచేసి అందరికి చెప్పాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఏ రూపంలో అయినా కూడా మనం తన్, మన్, ధన్ రూపంలో కూడా సహాయ సహకారాలు అందించవచ్చు. జస్ట్ జస్ట్ 2500 రూపీస్‌తో మనం ఒక ఇది సీరీస్ రూపంలో రాబోతుంది సార్. డాక్యుమెంటరీ సీరీస్ కాబట్టి. సో మనం ఒక సీరీస్ కంటూ ఒక ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం అన్నమాట. ఇది ఎలాంటి బలవంతం కానీ, ప్రెషర్ కానీ ఏం లేదు సార్. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నానంతే. సో అందరికి కూడా అందివ్వాలని కోరుకుంటున్నాను. సో అట్‌లీస్ట్ సారీ, జస్ట్ 2500 రూపీస్‌తో సార్ ఇది ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం అన్నమాట మన గురువుగారికి. సో ఇలాంటి సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటున్నాను మూవీ తరపున. సో అండ్ మా టీమ్ తరపున, అందరి తరపున కూడా. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ! ఎంతో అద్భుతంగా ఉంది సార్ వాళ్ళొక అనుభవం. అండ్ నేనెప్పుడు చెప్తుంటా, పిరమిడ్ మాస్టర్స్ అంటే సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నవారు, ఆ సత్య శోధన చేస్తూ వస్తున్న వారంతా కూడా అని చెప్పేసి. సో ఇలాంటి వారిని మరి మనం కలుస్తూ ఎన్నో విషయాలు మనం కూడా నేర్చుకోవచ్చు వారి ద్వారా. అండ్ సో మీరంతా కూడా మూవీని మనమంతా కూడా త్వరలో థియేటర్‌లో చూడబోతున్నాము. సో మరి మీరంతా కూడా సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం మనకి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అనే ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు అక్కడ ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది. అండ్ ప్రతిరోజు ఈ సత్సంకల్పంతోనే ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు అక్కడ సత్సంకల్పంతో కూడుకున్న ధ్యానం. అక్కడ ఎలాంటి స్పీచెస్ కానీ ఏమి ఉండవండి. ఓన్లీ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది అంతే. సో అందరూ పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే త్వరలోనే మీకు ఒక గొప్ప కార్యక్రమంతో ఈ ఛానెల్ ద్వారానే మీ ముందు ఉంటాము. అండ్ ఏంటంటే నేనెప్పుడు చెప్తుంటాను కదా! పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటామని. అలాంటి ఒక గొప్ప విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు అతి త్వరలో ఉండబోతున్నాము ఫ్రెండ్స్. అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. నేను ఇంకా త్వరలోనే దాని డీటెయిల్స్ కూడా అనౌన్స్ చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్. మరి అంతలోపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇది మనతో ఆగిపోకూడదు కదూ! అందరికీ కూడా అందివ్వాల్సిన మినిమమ్ రెస్పాన్సిబిలిటీ మనది కాబట్టి, జ్ఞానం మనతో ఉండిపోకూడదు. అందరికీ అందివ్వాలి కాబట్టి. సో ఇంకొక చిన్ని అనౌన్స్‌మెంట్ కాదండి, ఇది చాలా పెద్ద అనౌన్స్‌మెంట్. ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 7 గంటల నుండి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా అక్కడ 24 గంటలు అఖండ ధ్యానం చేసుకోబోతున్నాం. ఎక్కడంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా. సో అక్కడ 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మంది మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోబోతున్నాం మనమంతా కూడా. అలాగే డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కూడా మనం 1,00,00,000 మందితో ఈ ధ్యానం చేయించాలని మన ఈ ప్రయత్నం జరుగుతోందండి. సో అందరికి కూడా అనౌన్స్ చేస్తూ వస్తున్నాము. సో సారీ, నేను పాంప్లెట్స్ తీసుకురావడం మర్చిపోయాను. అది అందరికి కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఇంకొకటేంటంటే గవర్నమెంట్ వరకు కూడా తీసుకెళ్లాలన్న ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయి. సో కాబట్టి ఆ రోజున ఎవరు ఎక్కడ ఎలాంటి సందర్భంలో ఉన్నా కూడా అట్‌లీస్ట్ ఆ 24 అవర్స్‌లో మీరు జూమ్ వేదికగానన్నా పార్టిసిపేట్ అవ్వచ్చు. యూట్యూబ్‌లో ద్వారా అయినా లైవ్ ఉంటుంది. అక్కడైనా పార్టిసిపేట్ అవ్వచ్చు. సో అలాగే ఎక్కడ ఏ సిట్యుయేషన్స్‌లో ఉన్నా కూడా మనం అట్‌లీస్ట్ 1 అవర్ అయినా ఈ ధ్యానానికి కలిసి కూర్చుందాము ఫ్రెండ్స్. అందరం కూర్చుంటే ఈ సామూహిక ధ్యానం ఎంతెంతో గొప్పది మనకు తెలుసు అందరికీ కూడా. సింగిల్‌గా చేయడం కంటే కూడా సామూహిక ధ్యానం ఎంతో గొప్పది ఫ్రెండ్స్. ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలము. సో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. సో మళ్ళీ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరొకసారి.
కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ బాయ్ బాయ్ అందరికీ కూడా.